మొట్టమొదటిగా ఈ బొబ్బర్లంక ప్రాంతానికి నన్ను ఆహ్వానించి నా నోటి ద్వారా లేఖనాలు వివరించబడడానికి, సువార్త ప్రకటించబడడానికి నాకు ఈ వేదికను సిద్ధపరిచినటువంటి దైవజనులు ప్రేమ్ కరుణాకర్ గారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాతోటి దైవజనులకి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. వాక్యం వినడానికి కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా నన్ను పరిచయం చేసిన విధానం ప్రేమ్ కరుణాకర్ గారు. అందులో చిన్న మెలికొంది మీరు గమనించలేదు. అదేంటంటే మనం చాలా డిబేట్లు చూస్తూ ఉంటాం, చాలా కాంట్రవర్సీ చూస్తూ ఉంటాం అనేటట్టుగా. వాస్తవానికి కరెక్షన్ ఎప్పుడు కూడా కాంట్రడిక్టరీగానే ఉంటుంది, అసంబద్ధంగానే వ్యతిరేకంగానే ఉంటుంది. నిజమే, హితోపదేశం అన్నది అందరికీ నచ్చకపోవచ్చు. హితోపదేశం చాలా చేదుగా ఉంటుంది, కానీ అది ఆరోగ్యానికి కారణమవుతుంది. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి చాక్లెట్లు నచ్చుతాయేమో కానీ ట్యాబ్లెట్లు నచ్చవు కదా. కాబట్టి అందరు కలిసి ఒక ముద్ర వేశారు. అదేంటంటే జాన్పాల్ అనే వ్యక్తి క్రైస్తవానికి చాలా ప్రమాదం అని. కాదు, జాన్పాల్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టే క్రైస్తవానికి ఇంకా విలువలు నిలవబడ్డాయి, ఇంకా నమ్మకం ఒకటి నిలవబడింది. ఈరోజు సువార్త అంటే ఏంటి అనేదాన్ని మీకు వివరిస్తాను లేఖనంలో నుంచి. వాస్తవానికి ఇప్పుడు నేను మీకు వివరించబోయేటువంటి లేఖన భాగం అనేది దాదాపు 2 వారాల క్రితం నరసరావుపేటలో ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని వివరించాను. అయితే ఆ రోజు నా మైక్ పనిచేయలే కాబట్టి కెమెరా తీసుకోలే ఆ మెసేజ్ని. అది అలా క్యాన్సిల్ అయిపోయింది. వీడియో వస్తుంది కానీ ఆడియో మిస్ అయిపోయింది. చాలా బాధపడ్డాను, ఏంటిది ఇలా జరిగిందంటే. తర్వాత మరుసటి రోజు చెప్పిన ప్రసంగాలు 2 రికార్డ్ అయ్యాయి. ఇదొక్కటి మిస్ అయిపోయింది. ఈ లేఖన భాగానికి వేదిక ఎక్కడా అని అనుకుంటే ఆ వేదిక బొబ్బర్లంక అయింది ఈ మిస్ అయిపోయినటువంటి లేఖన భాగానికి. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం. మీరు 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు కానుక ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే టైటిల్తో చూసుంటారు సోషల్ మీడియాలో. తర్వాత విత్తువాడిని కూర్చున్నటువంటి ఉపమానాన్ని వినుంటారు. కానీ మధ్యలో ఉన్నటువంటి లేఖన భాగం అన్నది మిస్ అయిపోయింది. దేవుడు ఒక ప్రత్యేకమైన కారణంతో దాన్ని మిస్ చేసాడేమో అని అనుకుంటున్నాను. ఈ 36 నుంచి 50వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, నేను చెప్తున్నప్పుడు మీరు మీ దృష్టిని కేంద్రీకరించగలిగితే సువార్త అంటే ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలో పాస్టర్లతో సహా, విశ్వాసాలను పక్కన పెట్టేస్తున్నాను, పాస్టర్లు సువార్త అంటే ఏమనుకుంటున్నారు అంటే బైబిల్ తెరిచి కొన్ని నీతి సూక్తులను చెప్పడం, బైబిల్ను తెరిచి మోటివేట్ చేయడం, బైబిల్ను తెరిచి గట్టిగా కేకలేసి నువ్వు అలా ఎందుకు బ్రతుకుతున్నావు, ఎలా ఎందుకు బ్రతుకుతున్నావు అని గద్దించడం అని అనుకుంటున్నారు సువార్త అంటే. సువార్త అంటే శుభవార్త. ఎవరికి శుభవార్త? మీకు మాట చెప్తాను. మీరు నెలంతా పనిచేశారు, డ్యూటీకి వెళ్ళారు, లేదా కష్టపడ్డారు. నెల రోజు 1వ తారీఖు మీకు శాలరీ పడుతుంది అన్నప్పుడు అది శుభవార్తన? లేకపోతే ఆ నెలలో మీరు 10 రోజులు చేశారు, 20 రోజులు చేయలేదు, కానీ 1వ తారీఖు ఫుల్ శాలరీ పడుతుంది అనడం శుభవార్తన?
మీకేమైనా అర్థమైందని నేను చెప్పింది? శుభవార్త అంటే నీవు కష్టపడిన దానికి వచ్చిన జీతం కాదు, పని చేయవానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదంటాడు అపోస్తలుడైన పౌలు. ఏది శుభవార్త అంటే నువ్వు ప్రయాస పడని దానికి ప్రభువు ఇచ్చే బహుమానం ఉంటుందే, దాన్ని శుభవార్త అని పిలుస్తారు. కాబట్టి ఈ లేఖన భాగం పూర్తిగా మీరు వింటే శుభవార్త అంటే ఇది అనేది మీకు అర్థమవుతుంది. అయితే బైబిల్ పండితులు ఈ లేఖన భాగానికి పెట్టిన పేరు ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ అని పెట్టారు ఈ లేఖన భాగానికి. కానీ ఈ టైటిల్ తప్పు. ఇంకొకసారి చెప్పనా? 36వ వచనం నుంచి 50వ వచనం వరకు వ్రాయబడిన ఈ లేఖన భాగానికి బైబిల్ పండితులు పెట్టిన పేరు ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ. కానీ దాని టైటిల్ అది కాదు. చివరిలో నేను అడుగుతాను, మొత్తం చెప్పిన తర్వాత నేను ప్రారంభంలో చెప్పిన ఒక మాట గుర్తుకు చేయండి అన్నప్పుడు ఏం చేస్తారు, ఈ లేఖన భాగాన్ని టైటిల్ అని మీరు అడగాలి. అప్పుడు మీ చేతన టైటిల్ చెప్పిస్తాను. ఓకే, చూద్దాం. ఈ లేఖన భాగం అన్నది బహుశా కొన్ని పదుల సార్లు మనం చదివి ఉంటాం, చాలా సందర్భాల్లో విని ఉంటాం. యేసు ప్రభు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళి కూర్చున్నాడు. వెళ్ళగానే అకస్మాత్తుగా ఒక ఆవిడ వచ్చి యేసు ప్రభు పాదాలు లాక్కొని ఆయన పాదాల మీద అత్తరు పోసి కన్నీళ్ళతో తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకోవడం మనం పలు సందర్భాల్లో వినుంటాం. కానీ మనం విన్నటువంటి సందర్భం ఇప్పుడు వివరించబోయేటువంటి సందర్భానికి ఏమైనా తేడా ఉందేమో ఒకసారి ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్దాం. అంతకంటే ముందుగా లేఖన భాగాన్ని నేను చదువుతాను. మొదట పూర్తిగా చదివి వినిపిస్తాను, అటు తర్వాత దాని వివరణలోనికి వెళ్దాం. 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదములెద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుము అనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చువకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయేను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువ ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకోవడం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. చదవనటువంటి లేఖన భాగం చాలా సరళంగా అందరికీ అర్థమయ్యేటట్టుగానే ఉంది.
ఇప్పుడు దీని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పరిసయుడు యేసు ప్రభువుని తనతో పాటు భోజనం చేయవలసిందిగా, తన ఇంట్లో భోజనం చేయవలసిందిగా ఆహ్వానించాడు. పరిసయుడు అంటే యోధామతానికి పెద్ద. యోదయ దేశంలో అందరూ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారా లేదా అని పర్యవేక్షించేటువంటి వ్యక్తి, మత పెద్ద. అయితే ఆ వ్యక్తి యేసు ప్రభువును ఎందుకు ఆహ్వానించాడు అంటే భోజనం చేయవలసిందిగా ఆహ్వానించాడు. ఎందుకు భోజనం చేయవలసిందిగా ఆహ్వానించాడు? ఎందుకంటే ఆ రోజుల్లో యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఆయన కీర్తి చుట్టుపక్కల వ్యాపిస్తూ ఉంది. సింపుల్ చెప్పాలంటే ఆయన సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఆ రోజుల్లో ఆయన వెనకాల చాలామంది ఉన్నారు. ఆయన ఎవరి ఇంటికి వెళ్తే ఆ ఇల్లు ఫేమస్ అవుతుంది. ఆయన ఎవరితో మాట్లాడితే ఆ వ్యక్తి ఫేమస్ అవుతున్నాడు. ఆయన ఎక్కడాగితే ఆ స్థలానికి ఒక ప్రత్యేకత వస్తుంది. ఆయన వెళ్తున్నాడు అంటే వెనకాల ఒక గుంపు వెళ్తుంది. ఎందుకంటే చనిపోయిన వారిని లేపుతున్నాడు, కుష్ఠరోగులకి కొత్త చర్మాన్ని ఇస్తున్నాడు, గుడ్డి వారికి కన్నులు ఇస్తున్నాడు, మోగవారికి నాలుక ఇస్తున్నాడు, చెవిటి వారికి చెవులు ఇస్తున్నాడు, కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. టాక్ ఆఫ్ ది టౌన్ అంటారే, అలా ఎవరి నోట్లో చూసినా ఆయన పేరే నాముతుంది. అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. కాబట్టి అలాంటి వ్యక్తిని నా ఇంటికి భోజనానికి పిలిస్తే ఏమవుతుంది ఆ వ్యక్తి పరిస్థితి? ఈ వ్యక్తి యేసు ప్రభుకి స్నేహితుడు, యేసు ప్రభు ఈ ఇంటికి వచ్చి భోజనం చేశాడు, అంతేనా? మన ఇంటికి ఒక ఎమ్మెల్యే వచ్చి భోజనం చేయాలని కోరుకుంటాము. లేకపోతే ఎవరైనా వీధిలో సమయానికి అడుగు తినే వాళ్ళు వస్తే అయ్యో అలా బయట నిలబడి అడుక్కుంటారేంటి, రండి లోపలికి రండి, ఎండ పొద్దున వచ్చారు కూర్చోండి అని భోజనం పెడతామా? లేదు కదా. అసలు ఊహించడానికి కూడా ఇబ్బందిగా ఉంది కదా. మనం కొనుక్కున్న సోఫా కానీ, మనం కొనుక్కున్న ఫర్నిచర్ కానీ ఎవరు కూర్చోవడానికి? ఆ గెస్ట్లు ఎవరంటే మనకంటే కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నటువంటి గెస్ట్లు కదా. మనం మంచి మంచి గ్లాసులు తీసుకొని కబోర్డ్లో పెడతాం పైన, రోజు తాగం వాడుతున్నాయి. ఎవరికి కావాలి అవి? ఆ పెద్దోళ్ళు వస్తారు కదా, వాళ్ళకి చూపించడానికి, అంతే కదా. అలా మన ఇంటికి ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఒక పెద్ద వ్యక్తి వచ్చి భోంచేస్తే మనకు కూడా ఆ ఇంటి ఎదురుగా ఆగినటువంటి కారు, దాని వెనకాల ఆగినటువంటి 2-3 కార్లు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకోవాలి, అమ్మో వాళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు, పెద్ద వ్యక్తితో పరిచయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి భోజనం చేస్తున్నారు అనేటువంటి అది కావాలి మనకి. అందుకు పిలిచాం భోజనానికి, అంతేగాని ఆయనకు ఆకలి అవుతుంది పాపం ఎక్కడుంటాడు ఏంటో అని పిలుస్తామా? ఎందుకు పిలుస్తాం? ఆయన్ను బట్టి ఆయనకు ఉండేటువంటి పాపులారిటీని మన వైపు తిప్పుకునేదానికి, ఆయనతో మనం మమేకం కావడానికి, మాకు తెలుసు ఆయన అని చెప్పుకోవడానికి పిలుస్తాం. అంతకుమించి ఇంకేమైనా ఉంటుందా? ఏం లేదు. ఒక పరిసయుడు అంటే యేసు ప్రభు మత్తయి సువార్త 23లో అంటాడు, మీరు గిన్నెను పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ దాని లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతో నిండి ఉన్నది అని అంటాడు పరిసయ్యులను గూర్చి, శాస్త్రులను గూర్చి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, వీళ్ళు బయట ఎలా ఉంటారు? తల మెరుస్తుంటారంట, లోపల దోపుతోనూ అజితేంద్రియత్వం అంటే అర్థం ఏంటంటే బూజు పట్టారు. కూరకు బూజు పట్టింది అనుకో, తింటావా? బయట పాత్ర ఎంత తలతలలాడినా సరే లోపల కూరని, బూజు పట్టిన కూరని తినం కదా. కాబట్టి మీరు లోపల బూజు పట్టినటువంటి కూరలు బయట మాత్రం తలతల మెరిసిపోతున్నారు. అలాంటి బూజు పట్టిన కూర యేసు ప్రభుని ఎక్కడికి ఆహ్వానించింది? భోజనానికి ఆహ్వానించింది. యేసు ప్రభు చాలా గొప్పోడని ఆహ్వానించిందా, లేకపోతే ఆయనకున్న పలుకుబడిని తన వైపు తిప్పుకునేదానికి, ఆయనకున్న పాపులారిటీని తన వైపు తిప్పుకునేదానికి ఏమైనా పిలుచుంటాడా? అంతే కదా. అలా యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు.
అలా ఎలా చెప్తారన్నా, అక్కడ అలా లేదు కదా, అక్కడ అలా రాయబడలేదు కదా, మీరు ఏదో ఊహించి మాట్లాడుతున్నారు కదా, ఆ డౌట్ వస్తుంది కదా. తర్వాత మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన పిలిచి మాట్లాడతాడు, నేను నీ ఇంట్లోకి వచ్చాను, నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలే, నా తల మీద అత్తరు పోయలే, ఒక గెస్ట్ ఇంట్లోకి వచ్చినప్పుడు చేయవలసిన కనీస మర్యాదలు చేయలే నాకు నువ్వు అని మాట్లాడతాడు యేసు ప్రభు. మరి గెస్ట్ ఇంట్లోకి వచ్చినప్పుడు చేయాల్సిన కనీస మర్యాదలు కూడా చేయకుండా భోజనాన్ని పిలవడం ఏంటి? నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ముందు డేవిడ్ అనుకుంటున్నాను, పేరు డేవిడేనా అబ్బాయి పేరు, రమణ ఆపి ఇంటికి తీసుకుని వెళ్ళి నాకు కొంచెం ఆతిథ్యం ఇచ్చి అటు తర్వాత ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఎందుకని? గెస్ట్కి చేయవలసిన కనీస గౌరవం ఒకటి ఉంటుంది. మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కనీసం కొన్ని మర్యాదలు చేయాలి. మరి యేసు ప్రభుకి ఆ కనీస మర్యాదలు కూడా ఎందుకు చేయలేదు అంటే, యేసు ప్రభుని ఆయనకి ఈయన ఇస్తున్న వాల్యూ, ఆ గౌరవం అనేది కనిపించట్లేదు మనకి. కానీ భోజనానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? కేవలం యేసు ప్రభు ఇన్ఫ్లుయెన్స్ని తను వాడుకునేదాన్ని పిలిచాడు, అంతే, అంతమించి ఇంకేం లేదు. యేసు ప్రభు వెళ్ళాడు, భోజన పంక్తిలో కూర్చున్నాడు. చెప్పండి, యేసు ప్రభు నిజంగా భోజనానికి వెళ్ళి ఉంటాడా, లేకపోతే ఇంకేమైనా ఉద్దేశంతో పోయి ఉంటాడా? యేసు ప్రభు నిజంగా భోజనానికి వెళ్ళి కూర్చున్నాడా, లేకపోతే ఇంకేమైనా కారణంతో వెళ్ళి కూర్చో అంటాడా? యేసు ప్రభు గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన అక్కడేం పని ఉంటుంది ఆయనకి? అది పందులు మేపుకునేటువంటి ప్రాంతం, గెరాసేనుల ప్రాంతం అంటే. అక్కడికి ఏం పని ఆయనకి? అసలు యూదులు పందులు ఉండేటువంటి స్థలానికి వెళ్ళరు. ఈయన ఎందుకు వెళ్ళాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి, వచ్చింది భోజనం చేయడానికి కాదు. భోజనానికి అలా ఆయనకు ఒక అపాయింట్మెంట్ ఉంది, అది ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన ఎరుకో ప్రాంతానికి వచ్చాడు. ఆ ఎరుకో ప్రాంతానికి వచ్చినప్పుడు జక్కయ్య అనే వ్యక్తి, ఈయనెవరో చూద్దామని అందరూ ఏసుప్రభు అంటున్నారు, ఇంతకైనా ఎలాగుంటాడు, ఒకసారి చూస్తే పోలే అని చెట్టుకి కూర్చున్నాడు ఏసుప్రభుని చూడడానికి. కానీ ఏసుప్రభు ఈయన చూడడానికి వచ్చాడని ఆయనకి తెలియదు. యేసుప్రభు ఎవరో అని ఈయన చూద్దామని చెట్టుకి కూర్చున్నాడు. అంతమించి యేసుప్రభుతో మాట్లాడదామని కానీ ఏం లేదు ఈయనకి. అయితే పొట్టుకున్నాడు కాబట్టి ఆ చెట్టు మీద కూర్చుంటే, అప్పుడప్పుడు సినిమా హీరోలు వచ్చినప్పుడు పైకి ఎక్కుతుంటారు, కటౌట్ పైకి ఎక్కుతుంటారు కొంతమంది కదా, అలా ఎక్కాడు యేసుప్రభుని చూద్దామని. కానీ యేసుప్రభు ఎరుకోకు వచ్చిందే ఈయన చూడడానికి. ఆ విషయం ఇది తెలీదు. తర్వాత చెప్తాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎరుకోకు మాత్రమే కాదు, ఈ లోకానికి వచ్చింది అలాంటి వ్యక్తుల్ని వెదకి రక్షించడానికి. ఎవరిని వెదకి రక్షించడానికి? నశించడం అంటే ఏంటి? బైబిల్ ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తూ బ్రతకడం, అంతే కదా. నశించడం అంటే అదే. మీరు తల ఊపుతున్నారంటే నా మాట అర్థం కావట్లేదా? ఇంకొకసారి అర్థమనండి. నశించడం అనే స్థితి దేవుడు ఏం చెప్పాడో ఎగ్జాక్ట్గా అలా బ్రతకడం, అంతే కదా. కాదా? కాదా? కాదని వాళ్ళు చేతి ఎత్తండి. ఇంతమందిలో ఎవరికి చేతులు లేవా? ఇంకొకసారి అడుగుతా, మీరు ప్రశ్న సరిగ్గా వినలే, ఎక్కడో ఉన్నట్టున్నారు. నశించడం అంటే బైబిల్లో దేవుడు చెప్పిన ప్రకారం బ్రతకడం, అంతే కదా. కాదా? ఇంకొక మాట చెప్తాను. నశించడం అంటే బైబిల్లో దేవుడు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా బ్రతకడం, అంతేనా? కానీ దీనికైనా చేతులు ఎత్తారా? మీకు సిగ్గా లేకపోతే ఎత్తడం ఇబ్బందా? ఇప్పుడు యేసు ప్రభు నశించిన దాన్ని వెదకి రక్షించడానికంటే ఇలాంటి వాళ్ళు రక్షించడం ఎందుకు? ఇలా నశిస్తున్న వాళ్ళని నరకానికి వేస్తే దేవుడు గొప్పవాడవుతాడు. వీళ్ళని రక్షించడం ఏంటి? శుభవార్త అంటే అదే, సువార్త అంటే అదే. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యాడు,
సంవత్సరం అంతా ప్రిపేర్ అయ్యాడు, కోచింగ్లు తీసుకున్నాడు. ఎరా ఎన్ని మార్కులు వస్తాయంటే 99 అన్నాడు. 100కే 100 వస్తాయి, కాకపోతే ఒక బిట్టు కొంచెం తేడా ఉంది, 99 వస్తాయి అన్నాడు. ఇంకొకడు ఎగ్జామ్ రాశాడు. ఎరా ఏమాత్రం అంటే ఏమో 35కి రాశాను, 35కి రాశాను, 35కి రాస్తే ఎన్ని రావచ్చు? 5 రావచ్చు కదా, 25 లేకపోతే 15, 5 ఏదో రావచ్చు కదా. అయితే రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు వీడికి 99 వచ్చాయి, మొదటి వ్యక్తికి. ఆడు కొత్తగా సెలబ్రేట్ చేసేది ఏం లేదు ఇక్కడ. ఎందుకని? ఆల్రెడీ ఊరంతా గెస్ చేసి ఉంటారు వీడు టాపర్ అని, ఇంట్లో వాళ్ళు కూడా గెస్ చేస్తుంటారు వీడు టాపర్ అని. వీడికి 100 వచ్చినా పెద్దగా ఏమీ లేదు. వీడు ఒకడు ఉన్నాడే, వీడు పాస్ అయితే పెద్ద విశేషం. అది వీళ్ళ నాన్న పండగ చేస్తాడు ఆ రోజు. ఎందుకని? వీడు పాస్ కాడు అనుకుంటున్నాడు. వాడికి 99 వచ్చినా పెద్ద సెలబ్రేషన్ ఉండదు. ఎందుకని? డే 1 నుంచి వాడి మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వీడే టాపర్, వీడే టాపర్, వీడే టాపర్ అని. ఇకపోతే 99 వచ్చినోడు ఇంకా డిప్రెషన్లో ఉంటాడు. ఎందుకో తెలుసా? ఇంకొక ఊర్లో 100 వచ్చి ఉంటుంది వాడికి. అరే వాడిని బీట్ చేయలేకపోయిన దాంట్లో ఉండిపోతాడు వీడు. కానీ 35 వస్తాయి చూసావా, వీడింట్లో సెలబ్రేషన్ ఉంటుంది. ఎందుకని? వీడు పోతాడు, వీడు పోతాడు, వీడు పోతాడు అనుకుంటుంటారు అంతా. అలాంటి వాడు పాస్ అయితే వీళ్ళ నాన్న మొక్కుబడి తీరుస్తాడు, వీళ్ళ నాన్న కానుకిస్తాడు, వీళ్ళ నాన్న సెలబ్రేషన్ చేస్తాడు, పెద్ద పండుగ ఉంటుంది. వీడు 35కి రాశాడు, కాకపోతే 30 మార్కులు వచ్చాయి. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ సంవత్సరం ఎవరికైతే 30 వచ్చాయో వాళ్ళకి గ్రేస్ మార్క్స్ 5 మార్కులు వేయండి అని ప్రకటన చేశారు. గ్రేస్ మార్క్స్ అంటారు వాటిని. ఆ వార్త ఎవరికి శుభవార్త అంటే 99 ఉన్నోడికి కాదు, 30 వీడికి శుభవార్త అంటారు. గుడ్ న్యూస్ అంటే ఏంటంటే ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి బహుమానం ఇవ్వడం. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఏంటి సువార్త అంటే? మీరు చేస్తున్న పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, మీ సత్ప్రవర్తన, మీ భక్తి, మీ నిష్ఠ, మీ మంచితనం దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగా అనిపిస్తున్నాయి. మనకు సాధ్యం కాదు. క్రీస్తు శిలువలో ఇచ్చిన ఉచితమైన నీతిని పొందుకోకపోతే మనకు రక్షణ లేదు. ఆయన మీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా తన రక్షణని ఇస్తున్నాడు. మీరేం చేయాలంటే ఆయన మీకోసం శిలువలో ప్రాణం పెట్టాడని అంగీకరించండి, దాన్ని హృదయంలో విశ్వసించండి, దాన్ని నోటితో ఒప్పుకోండి, దానిని బాప్తిసం రూపంలో ప్రకటించండి. మీరు రక్షించబడతారు. ఆ సువార్తను నమ్మితే రక్షించబడతారు, నమ్మకపోతే శిక్షించబడతారు. ఇది సువార్త. యేసుప్రభు వచ్చింది నశించిన దానిని అలా కనబడితే రక్షించడానికి కాదు, ఈయన వెదకి 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 రక్షించడానికి వచ్చాడంట. ఏంటి అవసరం ఆయనకి? ఏంటి అవసరం అంటే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం రాయబడుతుంది, దుష్టుడు మరణం నొందుట మాత్రం చేత నాకేమైనా సంతోషం కలుగునా అని అంటాడు. చాలామంది అడుగుతారు, అన్న పాత నిబంధనల దేవుడు భలే క్రూరుడన్నా, అలా చంపేస్తుంటాడు అందరినీ, తెగుళ్ళు వచ్చి చంపేస్తుంటాడు, యుద్ధాలు వచ్చి చంపేస్తుంటాడు, అలా మందసాన్ని ముట్టుకోగానే అకస్మాత్తుగా చచ్చిపోయేటట్టు చేస్తూ ఉంటాడు, చాలా క్రూరంగా కనపడతాడు పాత నిబంధనల దేవుడు. అలా ఏం లేదే బైబిల్లో, అలా ఏం లేదే. దుష్టుడు మరణం నొందుట మాత్రం చేత నాకేమైనా సంతోషం కలుగునా అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట? నేనేమో పట్టణస్థులు వాళ్ళు మారుమనసు పొందినప్పుడు దేవుడు అంటాడు యోనాతో, ఒక సొర చెట్టు విషయంలో రాత్రిలో పుట్టి రాత్రిలో పెరిగి ఒక్క రోజులో పుట్టి ఒక రోజులో ఎండిపోయినటువంటి సొర చెట్టు విషయంలో ఇంత విచారపడుతున్నావే, మరి 1,20,000 మంది కుడి ఎడమలు ఎరిగినటువంటి జనాభా ఉన్నటువంటి నేనేమో పట్టణం
బహు పశువుల నీనేవే పట్టణం విషయంలో నేను విచారపడవద్దా, చింతపడవద్దా అంటాడు ఆయన. ఆయన మనసు అర్థం కావట్లేదా? ఆయన క్రూరుడు కాదు, మన మారు మనసుని కోరుకుంటున్నవాడు. మనం మరణించకూడదు, మనం రక్షించబడాలని కోరుకుంటున్నాడు. బైబిల్ని అర్థం చేసుకునే దాంట్లో కొంచెం తేడా వచ్చేసింది. అలా యేసు ప్రభు నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాము ఇక్కడికి? యేసు ప్రభు పరిసయ్యుని ఇంటికి భోజనానికే వచ్చాడా అనే దగ్గరికి మాట్లాడుకుంటున్నాం మనం. చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు ఎరికోకి ఎందుకు వచ్చాడు? జక్కయ్య కోసం. యేసు ప్రభు గెరాసేను ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? యేసు ప్రభు ఇప్పుడు పరిసయ్యుని ఇంటికి ఎందుకు వచ్చాడు? భోజనానికి కాదా? భోజనం అనేది సాకు మాత్రమే. అక్కడికి అపాయింట్మెంట్ ఉంది, ఎవరికి తెలీదు, వచ్చిన ఆవిడ కూడా తెలీదు. అక్కడికి అపాయింట్మెంట్ ఉంది, ఒక ఆవిడని కలవాలి ఆయన సుఖారు అనే ప్రాంతంలో యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. అలిసిపోయి కూర్చున్నాడా? అక్కడ రాయబడి ఉంటుంది ఆయన అలిసిపోయి కూర్చున్నాడని, భోజన సమయం అయిందని. కాదు, ఒక ఆవిడకి అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఒక ఆవిడ వస్తుంది, ఆ టైంలో ఆవిడతో మాట్లాడాలి. అది శిష్యులకు తెలియదు, వస్తున్న ఆవిడ కూడా తెలియదు, ఈయనకు తప్ప. యేసు ప్రభు బేతనీకి వెళ్ళాడు, అంతే. మార్త విపరీతమైన వంటకాలు పెట్టుకుంది యేసు ప్రభు వచ్చాడని. వచ్చింది చిన్నోడు కాదు కదా, చాలా పెద్దోడు కదా, చాలా ఐటమ్స్ పెట్టుకుంది. ఎందుకంటే ఇంప్రెస్ చేయాలి ఆయన్ని. ప్రేమే. సరే చేసింది, కానీ మాటికి రొసలాడుతుంది. ప్రభువా, మరీ నీ పాదం దగ్గర కూర్చుంది, వచ్చి హెల్ప్ చేయమనొచ్చు కదా. యేసు ప్రభు అన్నాడు, అమ్మా కావలసినవి కొన్నే, ఎందుకు విస్తారంగా పెట్టుకున్నావు? ఒక ఐటమ్ చేశావు, 2 ఐటమ్ చేసి చాలదు, నేను వచ్చింది తినడానికి అనుకుంటున్నావా? మార్త మరియా ఉత్తమమైన దాన్ని, ఆయనకి తినడం ఇష్టం కాదు, ఆయన దగ్గర ఉన్నదాన్ని పంచడం ఇష్టం, బోధించడం ఇష్టం. కాబట్టి క్రీస్తు ఒక ప్రాంతానికి వచ్చాడు అంటే ఆయన ఉద్దేశం ఒకటి ఉంటుంది, బయటికి ఇంకొకటి కనపడుతుంటుంది. ఇప్పుడు పరిసయ్యుని ఇంటికి ఆయన వచ్చింది భోజనానికి కాదు, భోజనం అనే నెపంతో ఇంకొక ఆవిడ కోసం వచ్చాడు ఆయన అక్కడికి. ఎందుకంటే ఆయన వచ్చింది, ఈ లోకానికి వచ్చిందే నశించిన దాన్ని వెదక రక్షించడానికి. ఈ లోకానికి వచ్చింది అందుకు, ఆయన భోజనం చేయడానికి కాదు. పైగా పిలిచినోడేమి మంచోడేమి కాదు, స్వనీతిపరుడు, వేషధారి, ప్రభువుని గౌరవించినటువంటి వ్యక్తి అయినా వచ్చాడు. కారణం ఏంటంటే ఆయనకు ఒక అపాయింట్మెంట్ ఉంది అక్కడ. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదములతో నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. లూకా గారు 2 వ్యక్తుల్ని పక్కన పెట్టి చూపెడుతున్నాడు. ఒకవైపు పరిసయ్యుడు అని పరిచయం చేశాడు, ఇంకొక వైపు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు అని పరిచయం చేశాడు. పేరు మెన్షన్ చేయాల. పరిసయ్యులు అంటే ఆ యోదయ సమాజంలో చాలా పరిశుద్ధులు, తెల్లటి నిలువుటంగిలు వేసుకొని తమ రక్షరేకులు వెడల్పుగా చేసుకొని ప్రతి వీధి చివరన దీర్ఘ ప్రార్థనలు చేస్తూ విందుల్లో అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు కోరుకుంటూ వాళ్ళని చూడగానే ఎంత పరిశుద్ధులు వీళ్ళు, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తూ జీలకర్ర, సోపు, పుదీనాలో కూడా దశం భాగం ఇస్తూ అసలు ఎలాంటి వ్యభిచారం అనే పేరు వినపడకుండా, ఎలాంటి దొంగతనం అనే దాంట్లో ఊసే లేకుండా వాళ్ళను చూడగానే ఎంత పరిశుద్ధులు వీళ్ళు అనేంతగా కనబడే వ్యక్తులు. పరిసయ్యుని చూపించాడు లూకా గారు. వెంటనే కాంట్రాస్ట్, వెంటనే వైరుధ్యం ఏంటంటే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ, ఇద్దరికి పెడుతున్నాడు ఇక్కడ కంపారిజన్. పాపాత్మురైన స్త్రీ ఒకతే తెలుసుకుంది యేసు ప్రభు ఆ ఊరికి వస్తున్నాడు అని. మీరు లూకాసు వార్త చూడండి, ప్రార్థన చేయడానికి 2 వెళ్ళారు.
ఎవరు? పరిసయ్యుడు, సుంకరి. ఇలా పోటీ ఉంటుంది. పదే పదే లోకాసువార్త మీరు చూస్తే ఇద్దరిని చూపెడుతుంటా ఒకేసారి. ఎందుకు చూపెడుతుంటాడు? సువార్త అంటే ఏంటి అని మనకు అర్థం చేయించడానికి. మనం సువార్త అంటే ఏమనుకుంటాం? సువార్త అంటే నీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రభు శిలువ మీద ఆధారపడి ఉంటుంది. అలా పరిసయ్యుని చూపించాడు. ఆయన ఎందుకు పిలిచాడు? భోజనానికి, తనతో పాటు భోజనం చేయమని భోజనానికి పిలిచాడు. బోధ కోసం పిలవలే, ఏమైనా తెలుసుకుందామని పిలవలే, భోజనం చేయడానికి పిలిచాడు అంతే. అంతకు మించిన పర్పస్ లేదు. ఇదిగో నువ్వు కూడా సమాజంలో తిరుగుతున్నావు, నీకు కూడా కొంచెం పాపులారిటీ ఉంది. నేను కూడా యోదయ దేశం మీద పై విచారణకర్తగా ఉన్నాడు భక్తి విషయంలో. నా ఇంటికి వచ్చి భోంచేయి. యేసు యాక్సెప్ట్ చేశాడు, వెళ్ళాడు. అయితే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ అంటే ఏం పని చేస్తూ ఉండుంటుంది? ఒళ్ళు నమ్ముకొని బ్రతుకుతూ ఉండేటువంటి ఆవిడ్ని పాపాత్మురాలైన స్త్రీ అని పిలుస్తారు. అలాంటి వాళ్ళు కనబడితే మనం ఎలా చూస్తాం? స్ట్రైట్గా కూడా చూడం, క్రాస్గా చూస్తాం కదా. ఎందుకని? స్ట్రైట్గా చూస్తే మనం కూడా వాళ్ళ లెవెల్ అనుకుంటారు పక్కన వాళ్ళు. కానీ ఆవిడకంటే దరిద్రం కొట్టు పనులు చేస్తుంటాం మనం లోపల. కానీ ఎలా చూస్తాం మనం వాళ్ళని? అసలు ఎలా చేస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారు అంటే మనం చాలా మంచి వాళ్ళమే. ఇప్పుడు ఆవిడ బైబిల్ ఏం చెప్పిందంటే నీతిమంతుడు లేడు, అందులో మనం కూడా లేమా? నిజంగానే. ఎందుకు లేవు? మనం చర్చికి వస్తున్నాం కదా, చర్చికి వస్తాం, ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటాం, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాం. మనం కూడా లేమా అందులో? లేమా? యేసు ప్రభు తప్ప ఇంకెవరు నీతిమంతులు లేరు కదా. కానీ మనం పక్కన వాళ్ళు ఎలా చూస్తాం? ఎలా చేస్తున్నావు? ఆగు, రేపు ఒక రోజు వస్తుంది, అప్పుడు నీకు అర్థమవుతుంది ఇలా చేస్తున్నారని. రాదా? పైన ఆకు రాలుతూ ఉంటే కింద ఆకు నవ్విందంట, ఏంటి రాలిపోతున్నావా అని. పైన ఆకు రాలుతూ ఉంటే కింద ఆకు నవ్వుకుందంట, ఏ రాలిపోతున్నావా అని. ఇది రాలదు? రాలుతుందా? కన్ఫామ్గా నవ్వద్దు. ఎందుకంటే అదే నేచరు, పైనుండే ఆకులో ఏ నేచర్ ఉందో దీంట్లో కూడా అదే నేచర్ ఉంది. కాబట్టి పాపాత్మురాలైన స్త్రీ. ఇప్పుడు పరిసయ్యుడికి ఈవిడికి డిఫరెన్స్ ఏంటి? పరిసయ్యుడికి ఈవిడికి డిఫరెన్స్ ఏంటి? ఈయన వ్యభిచారం చేయట్లేదు, నేను జారుల్లాగా చోరుల్లాగా లేనంటాడు ఆ ప్రార్థనలో. అంటే వ్యభిచారం చేయట్లేదు, ఈవిడ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో పరిశుద్ధులు ఎవరు? మీరు చెప్పే ఆన్సర్ మీద నా ప్రసంగం ఆధారపడి ఉంటుంది. ఈయన వ్యభిచారం చేయట్లేదు, ఈవిడ చేస్తుంది. వీళ్ళిద్దరిలో పరిశుద్ధులు ఎవరు? ఇద్దరు కాదు, ఇద్దరు కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు? యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఈవిడ వ్యభిచారం చేస్తూ ఉంటే మేము తీసుకొచ్చామని చెప్తారు వాళ్ళు. వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నామని. ఇంతకు ఆవిడ వ్యభిచారం 4 రోడ్ల కోడలో చేసిందా? ఎక్కడ చేసి ఉంటుంది? మీకు పాయింట్ అర్థమవుతుంది నేను చెప్పేది. వ్యభిచారం చేసేది ఎక్కడ? దారి పక్కన జంక్షన్లో కదా. మరి ఎక్కడ చేస్తారు? ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేస్తారు. అక్కడ ఏం పని వీళ్ళకి? మీకు అర్థమవుతుందా? వీళ్ళకి అక్కడేం పని? వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, వీళ్ళు సమాజ మందిరాల్లోనూ దేవాలయంలోనూ సమాజంలో ఉంటారు. ఈవిడ వ్యభిచారం ఎక్కడో చేస్తుంది, వీళ్ళకి అక్కడేం పని?
ఆవిడ వ్యభిచారం చేసి సుఖపడితే అలాంటి వ్యభిచారం చేసే వాళ్ళని పట్టుకొని వీళ్ళు సుఖపడతారు. డిఫరెన్స్ అర్థమవుతుందా? రెండు ఒకటే. ఆవిడ వ్యభిచారం చేసి సుఖపడుతుంది, వీళ్ళు వ్యభిచారం చేసిన వాళ్ళని ఇలా పట్టుకొని వీళ్ళు సుఖపడతారు. ఇద్దరిది ఒకటే. పరిసయుడు నీతిమంతుడు కాదు ఇక్కడ. వ్యభిచారం చేస్తున్నటువంటి పాపాత్మ స్త్రీ కూడా పరిశుద్ధురాలు కాదు ఇక్కడ. అయితే వీళ్ళిద్దరూ ప్రభువుని ఎలా అప్రోచ్ అయ్యారు, వీళ్ళిద్దరూ ప్రభువును ఎలా అర్థం చేసుకున్నారు, వీళ్ళిద్దరి స్పందన ఏంటి ప్రభువు విషయంలో, ప్రభువుని ఎలా వాళ్ళిద్దరు సమీపించారు, వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రభువు సముఖంలోనే ఉన్నారు. ప్రభువు ఉన్నాడు అక్కడ. ప్రభువుని భోజనానికి పిలిచింది ఈయన, ఈవిడ భోజన పంక్తికి వచ్చింది ఆ ప్రజెన్స్కి వచ్చింది. వీళ్ళిద్దరూ ప్రభువును ఎలా చూస్తున్నారు అన్నది ఎవరు నీతిమంతులు ఎవరు అనీతిమంతులు అన్నది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎవడు నీతిమంతులు లేడు, అది ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ కాలమైనా ఎవరు కూడా. అయితే వాళ్ళు ప్రభువుని ఎలా స్వీకరిస్తున్నారు, ప్రభువు దగ్గరికి ఏ విధానంలో వస్తున్నారు అన్నది వాళ్ళు నీతిమంతులా కాదన్నది డిసైడ్ చేస్తుంది. ఆ పాపాత్మురైన స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి, వెనక తట్టు ఆయన పాదాలు ఉన్నాయంట. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మండీకి వెళ్ళారా? ఇప్పుడు బిర్యానీ సెంటర్లో మండీ అని ఒక డిపార్ట్మెంట్ వచ్చింది, ఒక సపరేట్. మండీలో కింద కూర్చుంటారు, ఆ సోఫా ఉంటుంది, సోఫా మధ్యలో ఒక స్టూల్ లాగేసి ఉంటారు, పెద్ద పాత్ర ఒకటి ఉంటుంది, 4 వైపులా కూర్చుంటాం. ఎలా కూర్చుంటాం? ఇలా చక్కా ముక్క వేసుకుని కూర్చోం. మనం ఎలా కూర్చుంటాం? ఇలా కాళ్ళు వెనకాల పెట్టి ఆ దివాని ఒకటి ఇస్తాడు, ఆ దిండు లాంటిది, దాని మీద ఇలా పెట్టుకొని అప్పట్లో రాజులు కదా కూర్చున్నట్టు కూర్చుంటాం కదా. యూదులు ఎలా కూర్చుంటారు అంటే, ముందు ఆ భోజన పాత్ర ఉన్నప్పుడు, ఆ భోజన బల్ల ఉన్నప్పుడు కాళ్ళు వెనకాలకు పెట్టి, కాళ్ళు ముడుచుకొని వెనకాలకు పెట్టి ఇలా ముందుకు రెక్లైనాయి అండ్ ముందుకు ఇలా వంగి కూర్చుంటారు వాళ్ళు. అది యూదుల పద్ధతి. యేసు ప్రభు అలా కూర్చొని ఉన్నాడు, కాళ్ళు వెనకాల ఉన్నాయి. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చింది, ఆయన పాదాలకు నిలబడి ఏడుస్తుంది. అలా ముందుకు రావచ్చు కదా, వెనక తట్టు రాకపోతే ముందు వైపు రావచ్చు కదా. దీన్నే లోక గారు తర్వాత ఏం చెప్తాడు అంటే, ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ముందు వైపు రావడానికి ధైర్యం చాలక, వెనకాల తట్టు. ఎలా చూపెడుతున్నాడు అంటే, ఒక పాపని మేము నీతిమంతులవి అనుకుంటున్న వాళ్ళకి క్వైట్ ఆపోజిట్లో చూపెడుతున్నాడు. ఇది ప్రభువును అప్రోచ్ అయ్యే విధానం. ప్రభువును సమీపించే విధానం ఏంటంటే, మాకు ధైర్యం లేదు ప్రభు నీ దగ్గరికి రావడానికి, కనీసం నీ ముఖాన్ని చూడడానికి ధైర్యం లేదు, ఆకాశం కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక. ఏముంది ఆకాశంలో చూస్తే? అది లోపల నలిగిపోతున్న వాడికి తెలిసేటువంటి భయం, మనకు తెలీదు. మీరు ఎప్పుడైనా ఆకాశం కన్నులు ఎత్తడానికి భయపడ్డారా? భయపడలే. ఎందుకని? మనం ఆదివారం చర్చికి వెళ్తాం కాబట్టి కదా, మనం బాప్తీసం తీసుకున్నాం కాబట్టి, ప్రతిరోజు ఉదయాన్నే బైబిల్ చదువుతాం కాబట్టి మనల్ని ఏమండు దేవుడు కదా, మనకు రాయితీలు ఉంటాయి. మనల్ని ఏమండు, మనం ధైర్యంగా అలా చూస్తాం. అయితే ఏంటి అనుకుంటాం కదా. ఎవరు భయపడాలి? కొంతమంది ఉంటారు, అన్యులు ఉంటారు, వాళ్ళు భయపడాలి, ఎందుకంటే వాళ్ళు చర్చికి రారు కదా. అలా కాదు, నిజంగా నీ లోపల అంతరంగం ఏంటో నీకు అర్థమైతే అప్పుడు వస్తుంది ఒక భయం, ఎలా చూడాలి ఆయన్ని అని. అది లోక గారు ఏం చెప్తున్నారంటే, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు. ఎందుకు ఏడుస్తుంది? ఆయన ఏమైనా బోధించాడా అక్కడ? మారు మనసు పొందు, ఇప్పుడే ఒప్పుకొని పాపాలు అని ఏమైనా ఖండించాడా? ఎందుకు ఏడుస్తుంది ఆవిడ? యేసు ప్రభు అంతకుముందు ఆవిడని ఎప్పుడు పరామర్శించలేదు, ఆవిడికి ఆయనకు పరిచయం లేదు, ఆయన టీచింగ్ కూడా ఇవ్వలేదు, ఆయన భోజనాన్ని కూర్చోన్నాడు, ఈవిడ వెనకాల వచ్చి ఆయన పాదాల దగ్గర నిలవబడింది. ఇప్పుడు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుపు వచ్చింది అసలు? ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు ఏడుపు వచ్చింది? అది ప్రశ్న.
పరిసయుడు ఉన్నారు కదా, ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఏడవచ్చు కదా. ఏ రోజైనా పరిసయుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చిందా? ఏడ్చుంటుందా పోని? ఏడవాలనిపిస్తుందా పోని? ఎందుకు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏడ్చింది ఆవిడ? ఒక చిన్న పోలిక చెప్తాను, అర్థం చేసుకోండి. ఒక జామ చెట్టు మీద 100 జాంకాయలు ఉంటాయి అనుకోండి. కాసేపు తెల్లవారేటప్పటికీ ఒక జామకాయని సగం కొరికినట్టు ఉంటుంది. ఎవరు కొరుకుంటారు? చిలకేనా? ఎందుకు ఆ జాంకాయని కొరికింది? 100 జాంకాయలు ఉన్నాయి. ఏం చేయాలి? మరుసటి ఉదయానికి ఒక జాంకాయని వీకొని కొరికితే బాగలేదు, లేకపోతే ఇంకోటి బాగలేదు, ఒక 20 జాంకాయలు కింద పడాలి, ఒక జాంకాయని సగం తిని ఉండాలి, లేదా ఒక 20 జాంకాయలు కొరికి ఉండాలి. అలా కొరికి బాగలేదు ఒకటి బాగుంది సగం తినేసి వెళ్ళిపోయి ఉండాలి. ఎందుకు పర్టికులర్గా దాన్ని కొరికింది? దానికి ఎలా తెలుసు? టార్చ్ లైట్ తెచ్చుకుందా రాత్రిపూట? లేదు కదా. చెట్టు మీద ఉన్న జామకాయల్లో ఏ జామకాయ దోరగా ఉంది, మాగిందన్నది చిలక్క తెలుసు, కాకికి తెలియదు కదా. చిలక్క తెలుసు, కాకికి తెలియదు. నిజంగా అంతరంగంలో పాపంతో కృంగిపోతున్న వ్యక్తి ప్రపంచంలో ఏ మతస్థుడైనా ఏ కాలమైనా రావలసిన వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికే. ప్రపంచంలో అది ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ కాలం కానీ, నేను పాపం చేశాను అనే భావన కనుక వస్తే లోపల, నేను పాపిననే విషయం అర్థమైతే లోపల నుంచి, వాడు పరిగెత్తుకుంటూ రావాల్సిన ప్రదేశం పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అక్కడికి రావాల్సిందే. ఆ రోజు 99 జాంకాయలు కనపడవు, 99 మతాలు కనపడవు, 99 ధర్మాలు కనపడవు, ఏ నైతిక సూత్రాలు గుర్తుకు రావు, ఏ నియమనిష్టలు గుర్తుకు రావు, ఏది గుర్తుకు రాదు. ఒకే ఒక్క వ్యక్తి కనపడతాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతకుముందు రంకెలేసి ఉంటారు యేసుప్రభు మీద, మా వీధిలో సువార్త ప్రకటించొద్దని. ఒకానొక రోజు టైం వస్తుంది, ఆ రోజు కంటి నిండా నీళ్ళు పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మోకరించాలి, యేసు ప్రభువా నా పాపాలు క్షమించని. పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆయన పాదాల దగ్గర నిలవబడింది, ఏడ్చుకుంటూ నిలవబడింది. ఎందుకు ఏడుపు వస్తుంది? ఎందుకు ఏడుపు వస్తుంది? ఎందుకంటే ఆ పాదాలు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అప్పటికి యేసు ప్రభు వయసు ఎంత ఉంటుంది? 30 నుంచి 33 కదా, 31, 32, 33 అంతే కదా. అంటే నాకంటే చిన్న వయసు అది. ఇప్పుడు నాకంటే చిన్న వయసు యేసుప్రభుకి అప్పుడు. అంత చిన్న వయసులో ఉన్న ఆయన దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తుంది? పరిసయుడు అంటే ఆయనకంటే పెద్దోడు. పరిసైన పోస్టుకి ఎన్నుకోబడాలి అంటే అంత తక్కువ వయసులో రాదు, అది 50 దాటాలి, వృద్ధుడై ఉండాలి. నీకోదేమనే పరిసయుడు వచ్చాడు, నేను ముసలివాడిని, నా తల్లి గర్భంలో ప్రవేశించి మరలా రెండవసారి ఎలా పుట్టాలని అడుగుతాడు, వృద్ధుడు. మరి అంత ముసలోడైన పరిసయుని పక్కన పెట్టుకొని ఈవిడొచ్చి ఎవరి పాదాల దగ్గర ఏడుస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర నిలబడి ఏడుస్తుంది. ఎందుకని? అది పాపులకు మాత్రమే తెలిసిన విషయం. ఈయనే నన్ను అర్థం చేసుకోగలడు, ఈయనే నన్ను క్షమించగలడు, ఈయనే నన్ను బాగు చేయగలడు. ఓసారి ఒక వ్యక్తి నాతో ఆర్గ్యుమెంట్ చేశాడు, అసలు మన ధర్మంలో ఏమీ లేదని యేసుప్రభువు నమ్ముకున్నాం అన్నాడు. మన ధర్మంలో ఏమీ లేదని యేసుప్రభువు నమ్ముకున్నాం. నేను తిరిగి ప్రశ్న అడిగాను, నాకు దొంగతనం చేయడం అంటే బాగా ఇష్టం, నా ఈ దొంగతనం అనే స్థితి నుంచి నన్ను విడిపించే వ్యక్తి ఎవరైనా ఉంటే చూపించు, నేను ఆయన దగ్గరికి వచ్చేస్తా అని చెప్పాను. ఉదాహరణకి, అంటే మీరు దొంగ అని అడగండి, అలాగని కానని కూడా నేను చెప్పను, ఓకే. ఆ వ్యక్తి ఆలోచించాడు బాగా. ఎవరున్నారు అలా? దొంగతనం చేసి లోక కళ్యాణం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ దొంగని అర్థం చేసుకోవాలి, వాడిని క్షమించాలి, వాడి దొంగతనం నుంచి విడిపించాలి. ఈ 3 చేసేవాళ్ళు ఎవరున్నారు? లేదా వ్యభిచారం చేస్తున్న వ్యక్తి ఉన్నాడు, వాడు వ్యభిచారాన్ని అర్థం చేసుకోవాలి,
వ్యభిచారాన్ని క్షమించాలి, వాడిని ఆ స్థితి నుంచి బయటికి తీసుకొని రావాలి. ఎవరున్నారు అలా? రిప్లై లేదు ఆ వ్యక్తి దగ్గర నుంచి. యేసు ప్రభు దగ్గరికి రా. ఆయన నీ ప్రతి బలహీనత కాదు, ప్రతి పాపాన్ని ఆయన అర్థం చేసుకోగలడు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ మన వలె ప్రతి విషయంలో శోధించబడినను పాపం లేనివాడుగా ఉన్నాడు. పాపం చేస్తే మనకి సహాయం చేయగలవాడే ఉన్నాడు. కాబట్టి మన ధైర్యంతో ఆయన దగ్గరికి రావచ్చు. అది బైబిల్ చెప్పింది. మనం ఏ ఏ విషయాల్లో శోధించబడతామో ప్రతి దాంట్లో యేసు శోధించబడ్డాడు, కానీ పాపం లేదు ఆయనకి. కానీ మన బలహీనతలు అర్థం చేసుకోగలడు, మనల్ని క్షమించగలడు, మనల్ని నూతనపరచగలడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇలాంటి వాడు ఎక్కడున్నాడు ప్రపంచంలో? ఉన్నాడా? లేడు. పాపాత్మురైన స్త్రీ వచ్చి ఏడుస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధత, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన ఏం మాట్లాడకపోయినా ఆవిడ ఏడ్చేటట్టుగా, పశ్చాత్తపడేటట్టుగా యేసు ప్రభు రూపం కానీ, ఆయన మాట కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన బోధ కానీ ప్రతిదీ తనని మోటివేట్ చేస్తుంది పశ్చాత్తాపడమని. అలా ఏడుస్తూ నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, అలా కాళ్ళ దగ్గర ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు ఆ కాళ్ళ మీద పడి తడిచిపోతున్నాయి ఆ పాదాలు. అంటే యేసు ప్రభు కాళ్ళని ఇలా వెనక్కి లాక్కోలేదు. లాక్కున్నాడా? ఒకవేళ మనం యేసు ప్రభు స్థానంలో ఉండే, మనలో మనమాట యేసు ప్రభు స్థానంలో మనం ఉండే, మనం ఒక దగ్గర ఒక మంచి రాయల్ ఫ్యామిలీలో భోజనాన్ని కూర్చున్నాం. అయితే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక పచ్చి త్రాగుడుబోతు పరిగెత్తుకుంటూ వచ్చి మన కాళ్ళ పట్టుకోండి సార్ అని ఏమంటాం? మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాం, కాళ్ళలాగా వేసుకుంటాం, ఎవరు వీని రానిచ్చింది అని అంటాం. ఒక వ్యభిచారి వచ్చి మనతో మాట్లాడుతుంది అనుకో, ఇంట్లోకి వచ్చి ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఎందుకని? నన్నేమనుకుంటారో అంతేనా? మన సమస్య ఏంటంటే ఆవిడ చేసిన వ్యభిచారం కాదు, ఆవిడతో మాట్లాడితే మనల్ని ఏమనుకుంటారో అని. అదే ఆవిడ మనం ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి మాట్లాడింది అనుకో, నో ప్రాబ్లం, మనకే ఇబ్బంది అనిపించదు. 10 మందిలో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడింది అనుకో, చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా. డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఉదాహరణకి మీరు ఒంటరిగా ఉన్నారనుకో, ఆవిడొచ్చి మీతో మాట్లాడింది అనుకో, ఎవరు చూడలేదనుకో, మాట్లాడతారా? అదే 2020 భాషలో పులిహోర కలుపుతారా? కలుపుతాం కదా. అదే ఇంకెవరైనా మనతో ఉన్నప్పుడు తను వచ్చిందనుకో, చిచ్చి అసలు ఎలా మాట్లాడతాను నేను, ఎలా వచ్చాను నా దగ్గరికి, ఈ టైప్ మాట్లాడతాం. అంటే మనకు కూడా ఇంట్రెస్ట్ అయితే అంత మాట్లాడడం. కాకపోతే మనల్ని ఏమనుకుంటాడు, వ్యాలిడేషన్ అంటారు దీన్ని. నన్ను ఎలా అంచనా వేస్తారు కాబట్టి దగ్గరికి రానివ్వను. భక్తి ఏంటి ఇంతకీ? భక్తి అంటే ఏంటి ఇంతకీ? భక్తి అంటే ఎవరైతే చెడిపోయి ఉంటారో వాళ్ళ దగ్గరకు రానివ్వకపోవడం కదా. అదే భక్తి అంటే 2026లో. భక్తి అంటే ఏంటంటే మన భక్తి వీళ్ళు దగ్గర రాకూడదు, వీళ్ళు దగ్గరకు రాకూడదు. అది భక్తి ఏం కాదు. ఒకవేళ అదే భక్తి అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు పక్కన భోజనానికి కూర్చున్న వారిలో త్రాగుడుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, సొంకరులు ఉన్నారు, పాపులు ఉన్నారు. సమాజం చేత వెలివేయబడిన వాళ్ళంతా చాలా కంఫర్టబుల్గా కూర్చున్నారు యేసు పక్కన. యేసు కూడా కంఫర్టబుల్గా కూర్చున్నాడు. అయితే వచ్చి చూసిన వాళ్ళకి కంఫర్ట్ లేదు. మీ బోధకుడు ఏంటి, సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అని అడుగుతున్నారు. వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది, ఈయనకి ఇబ్బందిగా అనిపించట్లే. ఎందుకని? ఈయన వైద్యుడు కదా. వైద్యుడు ఎక్కడ ఉంటాడు? ఉదయాన్నే లేస్తాడు, ఫ్రెష్ అప్ అవుతాడు, మంచి డ్రెస్ వేసుకుంటే ఎక్కడికి వెళ్తాడు తెలుసా? ఒకడు వాంతి చేసుకుంటుంటాడు, ఒకడు దగ్గుతుంటాడు, ఒకడు చీమురెత్తురు గారుతుంటుంది, ఒకడు ఒళ్ళంతా కాల్చుకొని నీ శ్వాసన వస్తూ ఉంటుంది, ఒకడు విరిగిపోయిన కాళ్ళు, వింత మనుషులు. ఎప్పుడైనా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ వెళ్ళి చూడండి. ఆ హాస్పిటల్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఆ డోర్ ఫ్రేమ్ దాటగానే, ద్వారబంధం దాటగానే ఒకలాంటి వాసన అలా కొడుతుంది. దేవుడా
జీవితంలో ఇక్కడ రాకూడదు నేను అనే ప్రార్థన అప్పుడు వచ్చేస్తుంది లోపల నుంచి కదా. కానీ డాక్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద చదువుకుంటారే, ఎక్కడికి వెళ్ళాలి రోజు వాళ్ళు? అక్కడికే వెళ్ళాలి. అంతసేపు వాళ్ళ గాయాలన్నీ తగలాలి, మళ్ళీ వచ్చి అదే చేతులతో భోంచేయాలి. మనకైతే అసలు సహించదు కదా. కానీ వాళ్ళతో చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. వాళ్ళు వాంతికి చేసుకుంటూ ఉంటే రియాక్ట్ అవ్వడు, గబుకోరు పక్కకు రాడు, అక్కడే నిలబడి ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుతుంటాడు, చెబుతుంటాడు. ఎందుకంటే వైద్యుడు కదా. రోగిని అసహించుకుంటే వైద్యం చేయలేడు. సుంకరులు, పాపులు క్రీస్తు పక్కన చాలా కంఫర్టబుల్గా కూర్చున్నారు. క్రీస్తు కూడా కంఫర్టబుల్గా కూర్చున్నాడు. ఎందుకంటే నేను వచ్చింది పాపులను రక్షించడానికి. రోగం గల వారికి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అంటాడు యేసు ప్రభు. వాళ్ళు చెప్పిన సమాధానం అదే. నేను కూర్చోవలసిన వీళ్ళ మధ్యనే, నేను తిరగాల్సిన వీళ్ళ మధ్యనే, నేను వచ్చింది వీళ్ళ కోసమే. మేము చాలా హెల్తీగా ఉన్నామంటే మీకు నేను అక్కర్లేదు. మీకు కూడా జబ్బు ఉందని అర్థమైతే మీరు కూడా వచ్చి పక్కన కూర్చోండి. మాకు జబ్బు లేదనుకుంటే నో ప్రాబ్లం, అక్కడ కూర్చోండి, నేను మీకోసం రాలేదు. యేసు ప్రభు కాళ్ళు వెనకలాక్కోలేదు. ఎందుకంటే ఆయన వచ్చింది ఆవిడ కోసం, ఇచ్చేశాడు కాళ్ళు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అనుకుంటే యేసు ప్రభుని, ఏంటి యేసు ప్రభు ఇలాంటి ఆవిడ కాళ్ళు పట్టుకుంటూ ఉంటే అలా ఉండిపోయాడు, ఈయనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అనుకోరా? అనుకుంటారు? అనుకోరా? అనుకుంటే అనుకో నువ్వు. మీరు బైబిల్ అంతా చూడండి, యేసు ప్రభు ఇంకొకరి వ్యాలిడేషన్ కోసం అస్సలు ప్రాకులాడలేదు. ప్రభు నీవు మోమాటం లేని వాడవు అని విరోధులు సాక్ష్యం ఇచ్చారు. ఆయనకు అసలు ఏ మోమాటం ఉండదు, వాళ్ళు ఏమనుకుంటారనేది అసలు ఉండదు. ప్రభువా నీవు మాట్లాడిన మాటను బట్టి పరిసయ్యులు అభ్యంతరపడ్డారని నీకు తెలుసా? వాళ్ళు అఫెండ్ అయ్యారు నువ్వు మాట్లాడిన మాటకి. వెంటనే యేసు ప్రభు తొందర తీసుకురండి, వాళ్ళకి క్షమాపణ చెప్తాను, నేను అన్నది యాక్చువల్గా ఇది కాదు అది కాదు, నో ఎక్స్ప్లెనేషన్, ఒకే మాట చెప్పాడు. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. నా మాటను విని ఎవడైతే అఫెండ్ అవుతాడో వాడిని నా తండ్రి నాటలేదు అని అర్థం. అఫెండ్ అవ్వమను, ఇబ్బంది పడమను. సత్యం చెప్తే ఇబ్బంది పడితే వాడిని ఎవడు బాగు చేయలేడు. అంటే సత్యం చెప్పకుండా అసత్యం చెప్పాలా నేను సంతోషపెట్టడానికి? యేసు ప్రభు కాళ్ళని వెనక్కి లాక్కోలేదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఆయన పట్టింపు లేదు. ఆయన వచ్చింది భోజనం చేయడానికి కాదు, ఆవిడని రక్షించడానికి, ఆవిడ లోపల ఉన్న పశ్చాత్తాపాన్ని లేఖనాల ద్వారా మనకు పరిచయం చేయడానికి. మీరు నిజంగా పశ్చాత్తాపడుతుంటే ఎంతటి పాపైనా సరే నా పాదాలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాయి మీకోసం అని చెప్పడానికి. అలా ఆయన పాదాలని ఆవిడ కన్నీళ్ళతో తడుపుతూ తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆ పాదాలని ముద్దు పెట్టుకుంటుందంట ఆవిడ. ఇంకా అలాగే ఉంచాడు పాదాలని, కనీసం లాక్కునే ప్రయత్నం చేయలేదా? ఇంత జరుగుతుంటే ఇప్పుడు చెప్పండి, ఆయన పాదాలని తగులుతున్న ఆ పెదాలు అంతకుముందు ఎవరెవరికి ముద్దు పెట్టుంటాయి? పెట్టుండవా? ఆవిడ చేస్తున్న పనే వ్యభిచారం కాబట్టి ఎంతమందికి ముద్దులు పెట్టుంటుంది? అంతమందికి ముద్దులు పెట్టినప్పుడు వ్యభిచారం అయింది. ఆ పెదాలు క్రీస్తు పాదాలకు తగిలినప్పుడు ముద్దు పెట్టాల్సింది క్రీస్తు పాదాలకి. నువ్వు ఎవరెవరికి ముద్దులు పెట్టావో అని యేసుప్రభు అనలే. పెట్టు, ముద్దులు పెట్టు. క్రీస్తు పాదాలని ముద్దులు పెట్టుకునేదానికి ఒక పాపాత్ముడైన స్త్రీకి ప్రభువు అవకాశం ఇచ్చాడు. ఇదంతా చూస్తున్నటువంటి అక్కడ చూడండి, ఆ అత్తరు వాటికి పూసెను, పాదాలకి. వస్తూ అత్తరు తీసుకొచ్చింది. ఇంతకు తన దగ్గర అత్తరు ఎందుకు ఉంది? ఈ వ్యభిచారం చేసేవాళ్ళు మీరు చూడండి, నీట్గా ముస్తాబోయి ఆ అత్తరు కొట్టుకుంటారు, పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు. ఎందుకని? ఆకర్షించడానికి. కానీ ఇప్పుడు క్రీస్తు పాదాల మీద ఆ అత్తరును పూస్తుంది కదా, దానికి ఒక సార్థకత చేకూరింది. క్రీస్తు పాదాలకు ముద్దు పెడుతుంది చూసావా, సార్థకత చేకూరింది. ఈ పాపం చేసే వాళ్ళని మీరు గమనించండి. పబ్లిక్లో నవ్వుతూ పాపం చేస్తారేమో,
కానీ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఒక్కరే అయినప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తారు. వాళ్ళు షాలో లైఫ్ అంటారు దాన్ని. మనం అనుకుంటాం వాళ్ళకేంటి విచ్చలవిడిగా తిరుగుతున్నారు, హద్దు ఆపు లేకుండా తిరుగుతున్నారు, బరి తెగించారు అనుకుంటాం కదా. కానీ వాళ్ళు ఒక్కరే అయినప్పుడు, ఎవరు లేరు అన్నప్పుడు వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఏడవడం. ఏంటి నాకు ఈ బ్రతుకు అని, ఎందుకు నాకు ఈ బ్రతుకు అని, నేను ఎందుకు ఇలా అయ్యాను అని. కానీ సమాజం వాళ్ళ ఏడుపుని పట్టించుకోదు, వాళ్ళ ఏడుపుని అర్థం చేసుకోదు, వాళ్ళ ఏడుపుకి గౌరవం ఇవ్వదు. కాబట్టి మొండిగా తయారవుతారు బయటకు వచ్చి. అయితే ఏంటి ఇప్పుడు అనేటట్టుగా తయారవుతారు బయటకు వచ్చి. కానీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళగానే ఎందుకు నేను ఇలా, ఎందుకు నాకు ఇలా అనేటువంటి ఏడుపు ఉంటుంది అక్కడ. మీరు గమనించండి సార్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఎలాగుంటారు ఏంటి అన్నది. తను ఏడ్చుంటుంది చాలాసార్లు, కానీ అప్పుడు తనకి ఓదార్పు లేదు. క్రీస్తు దగ్గర ఏడుస్తుంది చూసావా, ఆవిడని అర్థం చేసుకునేది ఆయనే, ఆవిడ్ని కన్నీళ్ళు తుడిచేది ఆయనే, ఆవిడ కన్నీళ్ళకు విలువిచ్చేది ఆయనే. ఆ అత్తరు ఆ పాదాలకు పూసింది. అంతకుముందు ఇతరుల్ని తన దగ్గరికి రావడానికి ఆకర్షించడానికి పూసినటువంటి అత్తరు ఈసారి యేసు పాదాలకు పూస్తుంది. సార్థకత చేకూరింది దానికి ఒక విలువ వచ్చింది. ఇదంతా జరుగుతూ ఉంటే, ఇంత పశ్చాత్తాపడి తను ఏడుస్తూ ఉంటే, ప్రభు ఆ పశ్చాత్తాపాన్ని అంత స్వీకరిస్తూ ఉంటే, అంత ఆస్వాదిస్తూ ఉంటే, ఇదంతా పిలిచినటువంటి వ్యక్తికి ఎలా కనపడుతుంది? పిలిచినటువంటి వ్యక్తికి ఎలా కనపడుతుంది అది? చూడండి 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను మనసులో అనుకుంటున్నాడు. అరే ఈయన ప్రవక్తని అనవసరంగా పిలిచానే, తన్ను ముట్టుకొనిన ఆవిడ ఎలాంటితో కూడా తెలుసుకోకుండా అలా ఉండిపోయాడేంటి? ప్రవక్త అయితే తన్ను ముట్టుకున్నది ఎవరో తెలుసు కదా, ఆ మాత్రం కూడా గుర్తుపట్టలేదంటే ఈయన ప్రవక్త కాదు. బైబిల్ ఎక్కడైనా రాయబడిందా పాత నిబంధనలో ప్రవక్తలు ఎవరిని తగలకూడదు, ఏ కల్మషం ఉన్నవాడిని తగలకూడదు అని రాయబడిందా పాత నిబంధనలో? అలాగైతే హోషేయ అనేటువంటి భక్తుడు గోమెరుని వివాహం చేస్తున్నాడు. గోమెరు ఏం పని చేస్తుంది? వేశ్య. తగలడం కాదు, ఏకంగా సంసారం చేస్తున్నాడే. పాత నిబంధనలు లేదే అలా. తర్వాత రాహాబును పెళ్లి చేస్తున్నాడు. మరి తప్పని చెప్పలేదే. అంటే వాళ్ళని తగలడమే పాపమా? పరిశుద్ధత అంటే పాపం చేసామని దూరం పెట్టడమా? పరిశుద్ధత అవతల వ్యక్తి పాపం మనకు అంటుకోదు తగిలితే. అవతల వ్యక్తి పాపం చేస్తున్నారు కదా, వాళ్ళు మనం తగిలితే మనకు అంటుకోదు, అది అంటువ్యాధి కాదు. ఈ పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు అంటే, ప్రవక్త అయి ఉంటే తను ముట్టుకొని ఆవిడ ఎవతియో ఎటువంటిదో తెలుసు కదా, ఈయనకు తెలియలేదంటే ఈయన ప్రవక్త కాదు. అనవసరంగా పిలిచానా భోజనానికి? అనవసరంగా భోజనానికి పిలిచానా? ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మాలు ఏం చెప్తున్నాయంటే, పరిశుద్ధత అంటే అవతల ఉన్న వ్యక్తి ఏదైనా పాపం చేస్తుంటే మన దగ్గరకు రానివ్వకపోవడం. మన భారతదేశంలో కులం ఉంటుంది, కులం అనే ఒక విషయం ఉంటుంది మన భారతదేశంలో. తక్కువ జాతోడిని రానిస్తాం ఇంట్లోకి? రానివ్వం. వస్తే ఏమవుతుంది? మైల పడతాం, అంతేనా? తక్కువ జాతోడు వచ్చి మన ఇంట్లో నీళ్ళు తాగాడు అనుకో, మన పాత్రలు మైలు పడతాయి, అంతే కదా. క్రీస్తు అలా ఎప్పుడు చూడలే, పాదాలు ఇచ్చేశాడు. ఒకే ఒక్క నీతిమంతుడు, ఒకే ఒక్క పరిశుద్ధుడు, నరావతారంలో ఉన్న దేవుడు పాపాత్ములైన స్త్రీకి పాదాలు ఇచ్చేశాడు. అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆవిడికి, పట్టుకో, ఏడువు, పశ్చాత్తాపడు, ఇది చిట్ట చివరి ఏడుపు నీకు. కానీ పరిసయ్యుడికి ఈ పశ్చాత్తాపం ఎంత విలువైందో అర్థం కావట్లే. కానీ ఈ పశ్చాత్తాపాన్ని పరలోకంలో దేవదూతలు తొంగి చూస్తున్నారు, దేవుడు తొంగి చూస్తున్నాడు. కానీ ఈ పరిసయ్యుడికి అది ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను పిలిచింది భోజనానికి, మొత్తం డిస్టర్బ్ చేసి పడేసింది. ఎక్కడి నుంచి వచ్చిందేంటో. ఆయన ఈయనేంటి అంత కోఆపరేట్ చేస్తున్నాడు?
ఈయనకు ఆ మాత్రం తెలీదా? ఇది పాపాత్మురాలు, నేనంటే తగిలించేవాడు కాదు, నా దగ్గరికైతే రానిచ్చేవాడిని కాదు, ఈయనకు తెలియక రానిచ్చాడు, నేనైతే తగలనిచ్చేవాడిని కాదు. చాలా మంచివాడు కదా ఈయన. క్రీస్తు నిత్యం బ్రతికింది పాపుల మధ్య, మనం నిత్యం అసహించుకుని పాపం చేసేవాళ్ళని. కానీ మనం క్రైస్తవులమే. క్రీస్తు ప్రేమ అంటారు దీన్ని కదా, కాదా? క్రీస్తు నిత్యం బ్రతికింది పాపుల మధ్య వాళ్ళను బాగు చేయడానికి, కానీ మనం నిత్యం అసహించుకునేది పాపుల్ని. మళ్ళీ మనం ఎవరమే? క్రైస్తవులమే. ఎందుకు క్రైస్తవులమే? పాపం చేసే వాళ్ళని అసహించుకుంటున్నాం కాబట్టి. ఎంత కాంట్రడిక్షన్ ఇది! పాపం అంటువేది కాదు. ఓ పాపం చేసే వ్యక్తి మీద భుజం మీద చేసి మాట్లాడితే పాపం మీద అంటుకోదు. అంటుకుంటుందా? అంటుకోదు. మనం ఎవరి భుజం మీద చేస్తాం? పశ్చాత్తాపడుతున్న పాపం మీద కాదు. పశ్చాత్తాపడుతున్న పాపం మీద చేయవేయం. నేనేం పాపం చేశాను అనుకునే పాపం మీద చేస్తాం. వీడి జీవితంలో బాగుపడ్డం. ప్రవక్తతనం అంటే పాపులను అసహించుకోవడం కాదు, పాపులకి దేవుని గురించి ప్రకటించడం ప్రవక్తతనం అంటే. మారు మనసు పొందని ప్రకటించడం ప్రవక్తతనం అంటే. అంతేగాని ప్రవక్తతనం అంటే ఆవిడని తగలనివ్వకుండా, రానివ్వకుండా దూరం పెట్టడం కాదు. అలాగైతే ఎరికోకు వేగు చూడటానికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు ఎవరింట్లో బస చేశారు? వేశ్య ఇంట్లో కాదా? తినచ్చ భోజనం, తాగొచ్చ ఇంట్లో నీళ్ళు, ఉండొచ్చు అక్కడ. అలా పాపం అంటుకోదు. అది కాదు పరిశుద్ధత అంటే. దాన్ని వేషధారితనం అంటారు. దాన్ని వేషధారితనం అంటారు. ఇదిగో ఈ దొంగలాగా, ఈ వ్యభిచారులాగా నేను లేనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, వేషధారితనం అంటారు దాన్ని. ఎప్పుడైతే పరిసయుడు ఆ మాట అనుకుంటున్నాడో వెంటనే యేసు ప్రభు ఒక మాట అడిగాడు. ఇది అర్థం కావాలి మనకి. ఏమని అడిగాడంటే, సీమోను నీతో ఒక మాట చెప్పాలి. ఏంటంటే, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులు ఉండరు. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండరు. ఒక యజమానుడు ఉన్నాడు, ఆ వ్యక్తి ఇద్దరికి అప్పు ఇచ్చాడు. ఒకడికి 500 దేనారాలు అప్పిచ్చాడు, ఇంకొకటికి 50 దేనారాలు అప్పిచ్చాడు. అయితే మీరు చెప్పండి, ఈ ఇద్దరిలో ఎవరు అప్పు ఎక్కువ? ఎవరు తీర్చేదానికి అవకాశం ఉంది, ఎవరు తీర్చకపోవడానికి అవకాశం ఉంది? 50 దేనారాలు ఉండేవాడు తీర్చగలడు కదా, 500 దేనారాలు తీసుకున్నవాడు తీర్చలేడు కదా. ఇంకొకసారి ఆలోచించండి, ఈ యజమానికి 50 దేనారాలు ఉండే వ్యక్తి తీర్చగలడా? 500 దేనారాలు అప్పు ఉండే వ్యక్తి తీర్చగలడా? ఇద్దరు తీర్చలేరు. అక్కడ చూడండి ఏం రాయబడిందో, 42 వచనం. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను. 50 దేనారాలు తీసుకున్నవాడు తీర్చలేడు, 500 తీసుకున్నవాడు తీర్చలేడు. ఎందుకని? 50 వీడికి ఎక్కువ, 500 వాడికి ఎక్కువ. ఉదాహరణకి ఇక్కడ పనికి పోయి బ్రతికే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంకాలం కూలి తీసుకునే ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరు మీరేనా? రైట్. రోజుకి ఎంత కూలి మీకు? 500. మీకు 50,000 అప్పు ఉందనుకో బ్యాంకులో, మీకు నిద్ర వస్తుందా? ఎందుకు రాదు? అది మీకు తలకు మించినటువంటి అప్పు. నాకు 50,000 అప్పు ఉందనుకో, నాకు మ్యాటరే కదా అది. ఎందుకు? మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఎందుకు? నా దగ్గర ఉంది కాబట్టి 50,000 నాకు పెద్ద మ్యాటర్ కాదు. నాకు 50 లక్షలు అనుకో, అది పెద్ద మ్యాటరు. 50,000 మ్యాటర్ కాదు, కానీ మీకు 50,000 అన్నది పెద్ద విషయం, నాకు 50 లక్షలు పెద్ద విషయం. అలా ఒకడికి 500 దేనారాలు ఇచ్చాడు వాడి స్థాయిని బట్టి, ఒకడికి 50 దేనారాలు ఇచ్చాడు వీడి స్థాయిని బట్టి. కానీ ఇద్దరికి తలకు మించిన భారం అది, ఇద్దరు కట్టలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు యజమానుడు ఏం చేశాడు అంటే, ఇద్దరు కట్టలేరు కాబట్టి, కట్టే స్థితి లేదు కాబట్టి ఇద్దరిని క్షమించాడు.
ఇద్దరిని క్షమించాడు అంటే 50 దేనారాలు తీసుకున్నవాడు ఆయన నాకు ఎంత మేలు చేశాడు అనుకునే అవకాశం ఉందా? 500 దేనారాలు తీసుకున్నవాడు ఎంత మేలు చేశాడు నాకు అనుకునే అవకాశం ఉందా? ఇద్దరు. ఎందుకు ఇద్దరు? ఇద్దరికి కట్టలేనటువంటి స్థితి అది. కాబట్టి ఇద్దరు కూడా యజమానుని ఈక్వల్గా ప్రేమించాలి. నా స్థాయిలో నేను, ఆ వ్యక్తి స్థాయిలో ఆ వ్యక్తి. వీళ్ళేం పక్కన లేరు. 50 పక్కన 500 పక్కన లేరు. ఇద్దరు ఉన్నారని చెప్పాడు అంతే. కానీ ఎవరు ప్రేమించారంట? తిరిగి ఎవరు ప్రేమించాడంట? 500 దేనారాలు అప్పు క్షమించబడిన వాడు ప్రేమించాడంట. మరి 50 దేనారాలు ఉన్నాడు. సర్లే, ఇప్పుడు ఒక మాట్లాడుతూ చెప్పండి, ఇంతకి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. యజమాని ఎవరు? గట్టిగా చెప్పండి. చెప్పేది నేనేమి ఇంపోజిషన్ 50 సార్లు రాసుకున్నామని. ఇక్కడ యజమాని యేసు ప్రభు. 500 దేనారాలు అప్పు ఉండేది ఎవరు? వెరీ గుడ్, పాపాత్మురాలైన స్త్రీ. 50 దేనారాలు అప్పు ఉండేది ఎవరు? పరిసయ్యుడు. నిజంగా చెప్పండి, 500 ఎవరికి ఇవ్వాలి, 50 ఎవరికి ఇవ్వాలి? పోస్టు పరిసయ్యుడికి 500 ఇవ్వాలి, పాపాత్మురైన స్త్రీకి 50 ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? కనీసం వీడికి ఎంత అప్పు ఉన్నాడో కూడా తెలియదు వీడికి. అది కూడా అర్థం కాలేదు. జబ్బు కూడా తెలియదు వీడికి. తనకు తెలుసు జబ్బు. ప్రభు ఇద్దరిని క్షమించగలడు. కానీ పరిసయ్యుడితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆ వ్యక్తి ఆ స్త్రీని పాపాత్మురాలు అనుకుంటున్నాడు తప్ప తను ఎవరో తనకి ఇంకా తెలియలేదు, అర్థం కావట్లేదు. ఇది చాలా డేంజర్. జబ్బు ఉండడం ప్రమాదం కాదు, జబ్బు ఉందని గుర్తించకపోవడం ప్రమాదం. నాకు జబ్బు వచ్చిందనుకో, అది ప్రమాదం కాదు. జబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ జబ్బు ఉంది అనేది కనుక నేను గుర్తించలేదనుకో, ఏమవుతుంది నా పరిస్థితి? ఒకనొక రోజు హాస్పిటల్ వెళ్తాను. డాక్టర్ ఏమంటాడు, 2 నెలల క్రితం వచ్చి ఉంటే నేను ఏదైనా చేసి ఉండేవాడిని. మరి ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఏమి ఇస్తుంటే అవి పెట్టండి అంటాడు. తీసుకుని వెళ్ళి కాసేపు బయట ఉండండి, మీ కొడుకుని పిలిపించండి లోపలికి. కొడుకు వస్తాడు. కొడుకుతో ఏం చెప్తారు? మీ నాన్న ఏం అడిగితే అది పెట్టు. ఎందుకని? లేదు, అయిపోయింది కథ. కాబట్టి పత్యం లేదు ఇప్పుడు. అది తినకూడదు, ఇది తినకూడదు, ఏమి లేదు. ఏది తిన్నా ఇది తినకపోయినా పోతాడు. కాబట్టి తనకు ఏమి ఇష్టమో అడిగి మొత్తం పెట్టేసాయి. ఎరా ఏం చెప్పాడు డాక్టరు? బాగవుతుంది అంటలేనా? ఇంటికి వచ్చేసాయి. వండి పెడుతుంటాడు. ఈయనకి అర్థం కాదు, బాగా అయిపోయింది అనుకుంటున్నాడు. అదే 2 నెలల క్రితం ఏదో కొంచెం శరీరం అలసట ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళుంటే, పరీక్షలు చేసుంటే, మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే, మొదటి దశలో ఉన్నప్పుడే మందులు వాడుంటే బాగుండేది. కొంచెం అలసట అనిపిస్తే ఏమని చెప్తే అప్పుడు నాది ఐరన్ బాడీ, నాకేమొస్తుందని ఓవరాక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది? 4వ స్టేజ్ వచ్చింది. ఇప్పుడేంటి? ఇష్టమైనటువంటి తినేసి పాడెక్కాలి. జబ్బు రావడం కాదు ప్రమాదం, జబ్బు నాకు ఉంది అని గుర్తించకపోవడం ప్రమాదం. ఇప్పుడు జబ్బు ఉంది అనే విషయం ఎవరికి తెలియదు? మత పెద్దకి. ఏ మతం అది? చెప్పండి. ఇప్పుడు జబ్బు ఉంది అనే విషయం తెలియంది ఎవరికి? మత పెద్దకి. ఏ మత పెద్దకి? యేసు ప్రభుని అంగీకరించినటువంటి ప్రతి మత పెద్దకి ఈ విషయం తెలీదు. యేసు ప్రభు నా పాపాలు క్షమిస్తాడని గుర్తెరగని ప్రతి మత పెద్దకి, అదే మతమైనా సరే, ఏమనుకుంటున్నారు వాళ్ళు? తెల్లవారుజామున 3 గంటలకి చల్ల నీళ్ళలో స్నానం చేస్తే పాపాలు పోతాయా, జలుబు వస్తుందా? నీళ్ళలో మునిగితే పాపాలు పోవు. ఒకవేళ నీళ్ళలో మునిగితే పాపాలు పోవడం వాస్తవం అయితే కప్పలన్నీ పరలోకంలో ఉంటాయి, చేపలన్నీ పరలోకంలో ఉంటాయి, పీతలన్నీ పరలోకానికి వచ్చేస్తాయి. ఎందుకని? మనం 3 గంటలకు దిగితే అవి 24 గంటలు అక్కడే ఉండే. అలా పాపాలు పోవు. పాపాలను కడిగే ఔషధం నీళ్లు కాదు. భక్తి అనేది అలా ప్రూవ్ అవ్వదు.
ఎలా ప్రూవ్ అవుతుంది? నాకు జబ్బు ఉంది, నేను పాపం చేశాను అని గుర్తెరగాలి. గుర్తెరిగిన తర్వాత డాక్టర్ గారు నా తలనొప్పి వస్తుందండి అని ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, కరెక్టేనా డిపార్ట్మెంటు? కాదా? డాక్టర్ గారు నాకు గుండె నొప్పి వస్తుందని మూత్రపిండాల డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, కరెక్టేనా? డిపార్ట్మెంట్ కూడా తెలియాలి. నీకు జబ్బు వచ్చింది తెలియాలి, ఆ జబ్బు ఏ డిపార్ట్మెంటో తెలియాలి. నువ్వు దేవుడికి ఎంత అప్పు ఉన్నావంటే తీర్చలేనంత అప్పు. నువ్వు ఎంత పాపం చేసావంటే, నేనేం పాపం చేశానండి, మొన్న ఒకసారి తాగాను, అప్పుడు ఒకసారి ఎంచుకోవద్దబ్బా, అది చేసిన దాన్ని బట్టి ఉండదు, ఇక్కడి నుంచి వెళ్తుందంట అంతా. అవునా? హృదయంలో నుండే బయలు వెళ్తాయంట. హృదయం ఎప్పటి నుంచి ఉంది? ఎందుకే దావీదు దేవుడు అడిగాడు, ఏంటి దావీదు బచ్చిబాతు పాపం చేస్తావంటే ఆయన అన్నాడు, ఊరక ప్రభు అని మొన్న బచ్చిబాతు పాపం చేశాను, నువ్వు మొన్న దాని గురించి మాట్లాడుతున్నావు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భవతి. అప్పటి నుంచి మనం బతికిదే, కాకపోతే మొన్న అవకాశం వచ్చింది అంతే. ఇది కన్ఫెషన్ అంటే, ఇది పశ్చాత్తాపం అంటే. అర్థమవుతుందా? నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లిని గర్భధరించింది. నువ్వు మొన్న విషయాన్ని అడుగుతావేంటి? మన మూలం ఏదైతే, మన ఓట ఏదైతే దారేమవుతుంది? ఓట చేదైతే దారేమవుతుంది? చేదు కాదా? వేరు చేదైతే విత్తనం చేదు కాదా? కాబట్టి నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది. అప్పటి నుంచి మన బతికిదే, కాకపోతే మొన్న కనపడింది అంతే. ఆ ఒక్కటి అనుకుంటే కుదరదు ప్రభువా, మన బుద్ధి అది. నేను గొర్రెలు కాసుకునేటప్పుడు కనపడి అప్పుడే అయిపోయిండు, ఇప్పుడు కనపడింది అంతే. అవకాశం రావడమే ఆలస్యం అంతే. అయితే ఒకడు వస్తుందో ఒకడు రాదు. రానివాడు ఏమనుకుంటాడు, నేనైతే అలా కాదు, ఆగు, అయిపోలేదుగా, జీవితం ఉందిగా, ఒకరోజు అక్కడికి వస్తావు, ఆగు. హ్యూమన్ నేచర్. హృదయము అన్నిటికంటే, ఎవరి హృదయము? ఏది మీది కూడానా? నాది కూడానా? అందరిదేనా? కానీ మనం ఎవరినో చూసి అనుకుంటాం కదా, కాదు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఆ గ్రహించిన వాడు వస్తాడు క్రీస్తు దగ్గరికి. గ్రహించిన వాడు రాలేడు. వాడు అనుకుంటాడు, నేను 3 పూట్ల స్నానం చేస్తున్నాయి, 3 పూట్ల ప్రార్థన చేస్తున్నాయి, 3 పూట్ల అది చేస్తున్నాయి, ఇది చేస్తున్నాయి, నేను పెద్దగా అప్పు లేని దేవుడికి. ఒకవేళ అప్పున్నా సరే మన 50 రూపాయల అప్పు తీర్చేస్తా. ఒరే స్వామి, దేవుడికి మనం తీర్చలేం. మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా మురికి గుడ్డలవి తీర్చలేం. ఆయనకై ఆయన జాలి చేసుకొని నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలని తుడిచిపెట్టాలి తప్ప, నువ్వు వచ్చి నాతో వ్యాజ్యం ఆడి నేను నీతిమంతులను నిరూపించుకునేదానికి అవకాశం లేదు ఇక్కడ. నీ మూలపితుడు పాపం చేసిన వాడు, నీ మధ్యవర్తులు పాపం చేసిన వాళ్ళే. ఇప్పుడు వచ్చి నేను మంచోడు అంటే ఎలా కుదురుతుంది? ఆదాం మొదలుకొని ఈ రోజు వరకు అందరూ పాపం చేసిన వాళ్ళమే. మరి ఇప్పుడు వచ్చిన మంచోడు అంటే కుదరదు. కాబట్టి వ్యాజ్యం ఆడొద్దు, పశ్చాత్తపడు. అప్పుడు నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచిపెట్టేస్తాను. అది క్రీస్తు మాట్లాడుతున్నది. అప్పు తీర్చడానికి ఇద్దరికి సామర్థ్యం లేదంట. కానీ ఈ పరిసైడ్ అనుకుంటున్నాడు, మనది 50 రూపాయలు తీర్చేస్తాం, ఆవిడదంతా 500. కాబట్టి 500 ఆవిడ ఏడుస్తుంది, కానీ మనది 50. ఇద్దరు తీర్చలేం, ఇద్దరిని ప్రభు క్షమించాలి. నువ్వు 50 అనుకుంటున్నావు, చూసావా? మరి యేసు కదన్నా చెప్పింది 50, 500 అని. మనకు అర్థం కావడానికి చెప్పాడు. తర్వాత రాశాడు ఇద్దరు తీర్చలేరని. అప్పుడు అది 50, 500 కాదు, ఇద్దరికి 500. కాకపోతే వీడు 0ని కొట్టేసుకున్నాడు, 0కు వాల్యూ లేదని. కదా కదా యేసు అదే అంటాడు, దోమను వడియగట్టి ఏం మింగుతారంట? దోమను వడియగట్టి ఏం మింగుతారంట? ఒంటెలు దిగమింగువారు మీరే అంటాడు ఆయన. ఈ పరిశీలన ఏం చేస్తారంట? ఎందుకంటే లేవీకాండంలోను సంఖ్యాకాండంలోను పలానా దాన్ని తినకూడదు, పలానా దాన్ని తినాలి, కోషేర్ ఆహార నియమావళి ఉంటుంది కదా, దీన్ని తినాలి, దీన్ని తినకూడదు అని ఉంటుంది కదా. ఆ తినకూడదు అనే దాంట్లో దోమ ఉంది, ఆ కీళ్ళు కలిగినటువంటి
ఆ కీటకంలో వస్తుంది దోమ అనేది, ఆ కేటగిరీలో పడుతుంది దోమ అనేది. అందుకని మనల్ని ఏం చేస్తారంట, నూనె వేసుకునేటప్పుడు ఒక జాలి పెట్టుకొని నూనె దాంట్లో పోస్తారు ఫస్ట్. ఎందుకని, అమ్మో ఒక దోమ ఉంటే అప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్టు కదూ. అంటే దోమను వడిగి కడుతున్నారు, అంటే చిన్నదాన్ని కూడా పాటిస్తున్నారు అన్నమాట. కానీ అదే లిస్టులో ఒంటి కూడా ఉంది. ఏం మింగుతారంట, ఒరే దోమ చెప్పిన దగ్గరే ఒంటిని కూడా చెప్పాను, కానీ దోమనేమో వడిగి కడుతున్నావు, ఒంటిని దగ్గర మింగుతున్నావు. జీలకర్ర, సోపు, పుదీనాలో దశపాగిస్తున్నావు, కానీ విశ్వాసం, కనికరం, ప్రేమ అనేది మాత్రం దిగమింగేస్తున్నావు. ఇవ్వాలే ఈ పుదీనా ఇవన్నీ, కానీ అవి చెప్పింది దేనికి అనుకుంటున్నావు? విశ్వాసం, కనికరం, ప్రేమ వీటిని పాటించాలని, వీటిని గాలి వదిలిపెట్టేసి ఇవి ఇచ్చుకుంటూ కూర్చుంటావేంటి? అంటే భక్తిపరులను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజంగా భక్తిని ఆశ్రయించట్లేదు కదా. కాబట్టి 50, 500 కాదు, 500, 500. కాకపోతే నువ్వు 0 కొట్టేసుకుని 50 అనుకుంటున్నావు. నేను తీర్చగలను, ఎందుకంటే నేను ధర్మశాస్త్రోపదేశకుణ్ణి, ఎందుకంటే నేను భక్తిపరుణ్ణి, ఎందుకంటే నేను ఉపవాసం చేస్తున్నాను, ఎందుకంటే నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, కాబట్టి నేను తీర్చగలను, నాకు క్రీస్తు ఇచ్చే క్షమాపణ అక్కర్లేదు. ఇదిగో ఈవిడికి కావాలి. అప్పు తీర్చడానికి ఇద్దరికి సామర్థ్యం లేదు, ఇద్దరిని ప్రభువు క్షమించాడు. ఇప్పుడు చెప్పు సీమోను, వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? అప్పటికి వెళ్ళగల మనోడికి, ప్రభువా ఎవరికి ఎక్కువ క్షమించబడినో వాళ్ళే. అసలు ఈ వ్యక్తి అడిగితే కదా క్షమించబడ్డానికి. కాబట్టి ఈరోజు ప్రపంచంలో మతాలు కానీ, సిద్ధాంతాలు కానీ, రాద్ధాంతాలు కానీ పాపం వాళ్ళకి సమస్య అర్థం కావట్లే. సమస్య అర్థమైతే సువార్త ప్రకటించొద్దనే స్టేట్మెంట్ రాదు. ఒరే సమయం రండ్ర నాయన అని పిలుస్తారు. పిలవండి, దగ్గరలో క్రైస్తవు ఉంటే పిలవండి. సువార్త ప్రకటించొద్దు, వాక్యం చెప్పొద్దు అని మాట్లాడుతున్నారంటే పాపం వెలగలే, ఇంకా సమస్య వెలగలే. జబ్బర్థమైతే కదా వైద్యుడు అవసరం తెలిసేది. ఇందులో వాళ్ళ తప్పు కూడా లేదులే. మనమేం సువార్త ప్రకటిస్తే కదా వాళ్ళు పిలవడానికి. మనమేం ప్రకటిస్తున్నాం? చెత్త వార్త. వేసుకొని నమ్ముకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, నడువుల నొప్పులు తగ్గుతాయి, తలనొప్పి పోతుంది, పిల్లలు పుడతారు, కువైట్కి వీసాలు వస్తాయి, అమెరికాకి వీసాలు వస్తాయి, కోర్టులో కేసులు పోతాయి. చెత్త వార్త ప్రకటిస్తున్నాం కాబట్టి అదే క్రైస్తవం అనుకున్నారు బయట వాళ్ళు. చెత్త వార్త కాదు ఇది, సువార్త. ప్రతి ఓడు పరిగెత్తుకుంటూ రావాలి, పిలిపించుకోవాలి. కొర్నేలేని వ్యక్తి పిలిపించుకున్నాడు పేతుర్ని, చెప్పు మాకు సువార్త. ఈయన చెప్పడానికి నిరాకరించినా సరే చెప్పించాడు దేవుడు. మనం సువార్త ఇప్పుడు ప్రకటించాం. మన టార్గెట్ ఏంటంటే ఒక చర్చి కట్టుకుంటాం, ఎలాగైనా చర్చి నిండాలి, అంతే. కాన్సెప్ట్ అంటే ఎలాగైనా సువార్త చెప్పాలి వాళ్ళకి అనేది కాదు కాన్సెప్ట్. కాన్సెప్ట్ అంటే చర్చి నిండాలి, జనం కనపడాలి. ఈ టార్గెట్ పెట్టుకున్నంతసేపు క్రీస్తు ఎలా అర్థమవుతాడు, సువార్త ఎలా అర్థమవుతుంది? ఒక్కడు వస్తే చాలదు, నీకోదేమోలాగా చాలడా? చాలడు, మనకు మెయింటెనెన్స్ జరగదు. ఒక్కడు లేకపోయినా కేరీత వాగు దగ్గర కూర్చున్నా నిన్ను పోషించగలడు. అప్పుడు చూస్తావు దేవుడు మహిమ ఏంటో. ఒక్కడు కూడా లేకపోయినా, నువ్వు సమాజంలో లేకపోయినా, నువ్వు నిజంగా దేవుడు పరిచయం చేస్తూ కేరీత వాగు దగ్గర కూర్చున్నా జొమాటోలో ఆర్డర్ వస్తుందా? జొమాటో అక్కడి నుంచే పుట్టింది. కామెడీగా చెప్తున్నాను. ఆర్డర్ కూడా పెట్టలే, ఇక్కడ ఆర్డర్ పెట్టాలి. నో ఆర్డర్, నో లొకేషన్, నో అడ్రస్, నో పేమెంట్, అవే వస్తున్నాయి. అది డిఫరెంట్ జొమాటో. కాబట్టి చర్చి నిండాలి, టార్గెట్ పెట్టుకోవద్దు. ఆ చర్చి కంటే ఎక్కువ మంది రావాలి, టార్గెట్ పెట్టుకోవద్దు. టార్గెట్ ఏం పెట్టుకోవాలి? వీళ్ళకు సువార్త ప్రకటించాలి, బైబిల్లో ఏం రాయబడిందో దాన్నే చెప్పాలి అని టార్గెట్ పెట్టుకో. నీకోదేమోలాగా ఒక్కడు వచ్చినా పర్వాలేదు, ఏలియా దగ్గరికి ఎవరు రాకపోయినా పర్లేదు, నిన్ను పోషిస్తాడు ఆయన. ఎందుకని? నీకు జీతం ఇచ్చేది ఎదురుగా కూర్చున్నాడు కాదు, నీకు జీతం ఇచ్చేది నిన్ను పంపించినోడు. పనివాడు జీతానికి పాత్రుడు. కొంచెం సిగ్గుపడి సేవ చేస్తే మంచిది. క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవ నాయకత్వం. ఇద్దరు 500 అప్పున్నారు, ఇద్దరిని క్షమించాడు. కానీ ఎవరు ప్రేమించాలంట? 500 క్షమించబడినవాడు. మరి 50 క్షమించబడినవాడు వాడికి తెలియదు. అది ఈరోజు
ప్రపంచానికి క్రీస్తు ఏమి ఆఫర్ చేస్తున్నాడు, ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అది అర్థం కాలేదు. అందుకని మతం అనుకుంటున్నారు. అందుకని క్రైస్తవాన్ని, క్రైస్తవ వ్యాప్తిని, సువార్తను అడ్డుకుంటున్నారు. ఎందుకంటే మనం మార్చిపడేసాం మొత్తం. క్రీస్తు ఏమి ఇస్తున్నాడు మీకు అన్నది చెప్పడం మానేసాం, ప్రలోభ పెట్టడం ప్రారంభించాం, తాయిలాలు పంచడం ప్రారంభించాం, ఆఫర్లు ఇవ్వడం స్టార్ట్ చేసాం, చర్చి నింపుకోవడానికి పాటలు పడుతున్నాం. కాబట్టి బయట వాళ్ళు దీన్ని మతంలాగా చూస్తున్నారు, ఇది ప్రమాదంలాగా చూస్తున్నారు బయట ప్రపంచానికి. సువార్త ప్రకటిస్తే నిజంగా సువార్త అర్థమైతే కొర్నేలి లాంటి వాళ్ళు ఇంటికి పిలిపించుకొని సువార్త చెప్తారు, సువార్త వింటారు. నువ్వు వెళ్ళడం కాదు, వాళ్ళే పిలిపించుకుంటారు, మా ఇంటికి రా, మాకు చెప్పు సువార్త అంటే ఏంటి, క్రీస్తు గొప్పతనం ఏంటి చెప్పమని కొర్నేలి లాంటి శతాధిపతులు ఇంటికి పిలిపించుకుంటారు. నువ్వు చెప్పే విధానంలో చెబితే ఎందుకు వినరు వాళ్ళు? అలా రాలేదా క్రైస్తవం అనేది ఎంత దూరం? ఇప్పుడు చెడిపోయింది, ఇప్పుడు భ్రష్టు పట్టిపోయింది, ఇప్పుడు గలీజ్ అయిపోయింది సువార్త అనేది. ఎవడేం చెప్తున్నాడో తెలియదు. ఊర్లో 10 చర్చిలు ఉంటే ఆ చర్చిలో ఏం చెప్తున్నాడు వీడికి తెలియదు, వీడేం చెప్తున్నాడు వాడికి తెలియదు. నేను అడుగుతాను కొంతమందిని, ఎక్కడికి వెళ్తారు మీరంటే మేము పలానా దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నారంటే మా ఇంటి పక్కనే ఉంటుంది అయ్య గారు. ఎందుకు వెళ్తారంట? ఇంటి పక్కనే ఉంటుందంట. రెండో సమాధానం ఏంటి? మా అమ్మ నాన్నలు అక్కడికి వెళ్తున్నారు ఒకప్పుడు. మా తల్లి సంఘం, పిన్ని సంఘం, ఆంటీ సంఘం లేదు బైబిల్లో, ఉందా? అన్ని సంఘాలు ఉన్నాయేంటి? అలా ఏమి ఉండవు. లేఖనాలు ప్రకటించే దగ్గరికి వెళ్ళండి, లేఖనాన్ని లేఖనంగా ప్రకటించే దగ్గరికి వెళ్ళండి, లేఖనంలోంచి క్రీస్తు కనపరచబడే దగ్గరికి వెళ్ళండి. అది 100 కిలోమీటర్ల దూరంలో వెళ్ళండి. పక్కనే ఉందని పురుగులు మనం తినలేం కదా, అందుబాటులో ఉందని. మనం మార్చేసాము, సువార్తలో ఉన్న మాధుర్యాన్ని తీసేసాము, బోరు కొట్టించేసాము. అందరికి అసహ్యం అయిపోయింది, వెక్కసం అయిపోయింది, నాయకత్వం చెడిపోయింది. మనం తిరిగి చెల్లించలేనంత పాపులమే. దేవుని దగ్గర నిలవబడి నేను చేసింది కొన్ని పాపాలే కదా అనేంత సామర్థ్యం మన దగ్గర లేదు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచిపెట్టాలి తప్ప నీవు వ్యాజ్యమాడి నేను నీతిమంతునని నిరూపించుకునే స్థితి ఏ మతానికి లేదు, ఏ వ్యక్తికి లేదు. క్రీస్తు మాత్రమే క్షమించగలడు. ఆయన దగ్గరికి రావాలి, ఆయన క్షమాపణ వేడాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మనం దాన్ని ఇవ్వట్లేదు సమాజానికి. ఏంటంటే ఇస్తున్నాం. సువార్త అంటే ఏంటంటే దావీదు అంటాడు 51వ కీర్తనలో, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. కానీ అక్కడ సీన్ ఏంటి? బత్షెబతో పాపం చేశాడు, ఊరియాను చంపించాడు. ఇది కదా పాపం అంటే. ఆ పాపంలో యోబును కూడా పాలిభాగస్తుని చేశాడు. ఈ వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ నిలవబెట్టి లేపేసాయని. అప్పుడు ఏం చెప్పాలి? నేను బత్షెబతో పాపం చేశాను, నేను ఊరియాకు వ్యతిరేకంగా పాపం చేశాను, నేను యోబుకు వ్యతిరేకంగా పాపం చేశాను అని చెప్పాలి. కానీ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, కాబట్టి నీవు నీ చిత్తానుసారంగా నన్ను క్షమించకపోతే నాకు క్షమాపణ లేదు. పాపం అనేది దేవునికి ఆపోజిట్లో వెళ్ళడం, పర్సన్స్ కాదు, ప్లేసెస్ కాదు. అది వద్దు అని చెప్పిన దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం పాపం అంటే. అప్పుడు ఆయనే క్షమించాలి తప్ప నన్ను క్షమించు అని అడిగేటువంటి అర్హత కూడా మన దగ్గర లేదు. నేను ఫలానా పరిస్థితులు ఇలా చేశాను అనేదానికి వీల్లేదు. జస్ట్ క్షమాపణ అడగడం తప్ప, పశ్చాత్తాపడడం తప్ప. అందుకే తను వచ్చి యేసు పాదాల చెంత ఏడుస్తుంది. ఏం మాటలు లేవు అక్కడ. ఎందుకని? ఏమని మాట్లాడుతుంది, ఏమని వాదించుకుంటుంది. ఏం వాదన లేదు, ఏం వ్యాజ్యం లేదు, ఏ రీజన్ లేదు, ఏడుస్తుంది అంతే. అర్థం చేసుకో ప్రభువా అని. ఆయనకు అర్థమైందా? అర్థం అవుతుంది, ఆయన అర్థం చేసుకోగలడు. అప్పుడు చెప్పాడు ఎందుకు ఆవిడ ఏడుస్తుందంటే 500 క్షమించానని ఆవిడకి అర్థమైంది కాబట్టి ఏడుస్తుంది. నీకెందుకు ఏడుపు రావట్లేదంటే నీకేం క్షమించానో కూడా తెలియదు. ఇప్పుడు చెప్పండి, తను ప్రేమించడం మొదట లేకపోతే క్రీస్తు క్షమించడం మొదట? అక్కడ చదివి వినిపిస్తాను చూడండి. 47 వచనం, ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడని నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలు క్షమించాడంట. ఇప్పుడు చెప్పండి, ఆవిడ ప్రేమించడం మొదట లేకపోతే క్రీస్తు క్షమించడం మొదట?
ఇంకొకసారి చెప్పండి, నేను ప్రశ్న అడిగానంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఆవిడ ప్రేమించడం మొదట లేకపోతే క్రీస్తు క్షమించడం మొదట? ఆవిడ ప్రేమించడం మొదట, క్రీస్తు క్షమించడం తర్వాత, అంతే కదా. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఆవిడ క్రీస్తుని ప్రేమించుంటే, తర్వాత క్రీస్తు క్షమించుంటే, ఇందులో క్రీస్తు గొప్పతనం ఏముంది? ఏముంటుంది? ఆయనే మొదట మనలను, మరి అది రాంగ్ కదా. మనమే మొదట ఆయన ప్రేమించింది, తర్వాత ఆయన దానికి రెస్పాండ్గా క్షమించను అని రాయాలి. కానీ ఆయనే మొదట ప్రేమించను అనే మాట ఇన్వాలిడ్ అవుతుంది కదా. ఇప్పుడు పైకి వెళ్దాం, పైన చూడండి 41వ వచనం. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉండరు, వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారాలు అచ్చి ఉండరు. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయారు కనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువ ప్రేమించునో చెప్పమని అడిగాను. ఇప్పుడు అప్పు క్షమించడం ముందా, క్షమించబడిందని ప్రేమించడం ముందా? మళ్ళీ ప్రేమించడం అంటావు. అప్పు క్షమించాడు ముందు, క్షమించాడని ప్రేమించడం తరువాత. ఇప్పుడు ఈవిడ యేసుప్రభువుని ప్రేమిస్తుంది కదా, ఇంత కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ, ముద్దులు పెట్టుకొని, అత్తరు పూసి ఏడుస్తుంది కదా, ప్రేమిస్తుంది కదా. ఎందుకు ప్రేమించుంటుంది? ముందు క్షమించాడు. క్షమించాడని ప్రూఫ్ ఏంటి? కాళ్ళు వెనకలాక్కోలేదు, వెళ్ళిపోనికి అంటలేదు, ఇబ్బంది పడలేదు, ఇతరులు ఏమనుకుంటారని చూడలేదు, జస్ట్ ఇచ్చేసాడు అంతే. కాళ్ళు పెట్టుకో, ముద్దులు ఏడ్చుకోవని స్వీకరించాడు. మొదట వచ్చి ఆయన పాదాల దగ్గర నిలవబడింది, ఫస్ట్ వచ్చి పళ్ళ మీద అలా నిలవబడింది. యేసు చూసుంటాడా? గబుక్క లాగేసుకుంటుంది. ఎందుకంటే అందరూ ఒక లైన్లో చిన్నపిల్లలాగా నిలబడుకొని లేరు, అలా కూర్చొని లేరు, రౌండ్ ఉంటారు. ఎందుకంటే యేసు ఎక్కడైనా వెళ్తే ఒక బెటాలియన్ వెళ్తుంది, 12 మంది శిష్యులు ఉంటారు, అనుచరులు ఉంటారు, పెద్ద బెటాలియన్ అది. సో ఈవిడు వెనక్కి రాగానే ఖచ్చితంగా ఇలా చూసుంటారు. ఏంటని ఇలా చూసుంటాడు? ఆవిడ నిలబడి పశ్చాత్తాపంతో ఉండి ఉంటుంది. క్రీస్తు రెస్పాండ్ కాలే, బహుశా చిరునవ్వు నవ్వాడేమో, ఓకే నేను గుర్తించాను అన్నట్టుగా. ఆ ధైర్యంతో పట్టుకుందేమో. ఒకవేళ ఆయన సీరియస్గా చూస్తుంటే పట్టుకునేది కాదేమో. ఈయన నన్ను అర్థం చేసుకుంటాడనే విషయం తెలుసు కాబట్టి కాళ్ళు పట్టుకొని ఉంటుంది, ఏడ్చుంటుంది, ముద్దులు పెట్టుంటుంది. ఎవరైనా వచ్చి మనం ముద్దు పెట్టారని ఒప్పుకుంటామా? ముక్కు మొదలైన ఒక వ్యక్తి వచ్చి ముద్దు పెట్టుకొని ఒప్పుకుంటామా? ఒకవేళ పెట్టుకున్నాం అనుకో, ఏమీ అనుకోడు అనేటప్పుడే సాధ్యమవుతుంది. అది మనకు అర్థమవుతుంది, ఆ సీన్ అర్థమవుతుంది, ఏం కాదు అన్నప్పుడే అది పాజిబుల్ అవుతుంది. అంతేనా? అప్పుడే తెలిసిపోయింది, ఆయన నన్ను అంగీకరించాడు, ఆయన నన్ను క్షమించాడు అని అర్థమైంది. అప్పుడు ఓవర్ఫ్లో అయిందంతా, అప్పుడు తన్నుకొచ్చిందంతా. నన్ను యాక్సెప్ట్ చేసావా, నన్ను రానిచ్చావా, నన్ను ముట్టుకొనిచ్చావా. అప్పుడు తన ప్రేమని కన్నీళ్లతో వ్యక్తీకరిస్తుంది. ప్రభు క్షమించడం ముందు, మనం తిరిగి రెస్పాండ్ అవ్వడం తరువాత. ఆయనే మొదట మనలను ప్రేమించను కాబట్టి మనం ప్రేమిస్తున్నాం, అంతేగాని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన క్షమించడంలో విశేషమేమీ లేదు. ఇలా యేసు ప్రభు ఏమంటాడు అంటే, ఆమె విస్తారంగా ప్రేమించను కనుక విస్తార పాపను క్షమించబడినని నీతో చెప్పుతున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపను క్షమింపబడి ఉన్నవని ఆయన ఆమెతో చెప్పాను. కొంచెంగా క్షమించబడిన వాడు కొంచెంగా ప్రేమిస్తాడు. కొంచెంగా ప్రభు ఎవరిని క్షమించడు. ఎందుకంటే కొంచెం నీతిమంతులు, కొంచెం అనీతిమంతులు ఎవరు లేరు, అందరము పాపులమే. నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు. అంతేగాని కొంచెం నీతిమంతులు, ఇంకొంచెం నీతిమంతులు ఏమి లేదు, అందరం పాపులమే. కాబట్టి కొంచెంగా క్షమించబడడం లేదు, కొంచెంగా క్షమాపణ మాకు అవసరం అనుకునే వాళ్ళు ఉన్నారు. మేము చేసింది కొన్నే కాబట్టి మాకు కొంచెం క్షమాపణ ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. మారు మనసు అక్కర్లేని నీతిమంతులు, స్వనీతిపరులు, వేషధారులు. కానీ కొంచెం క్షమించబడ్డం లేదు. ప్రభువు క్షమించాలంతే, విస్తారమైన పాపాలు క్షమించాలంతే. ఈరోజు సమస్య ఏంటంటే, మనతో క్రైస్తవ్యంతోనూ బయట వ్యక్తులతో సమస్య ఏంటంటే, మన సువార్త అర్థం కాలే. మనం దేవుడికి ఎంత తప్పు ఉన్నామో మనకు తెలియదు, ఆయన ఎంత క్షమించాడో మనకు తెలియదు. తెలియక అదే స్థాయిలో ప్రేమించలేకపోతున్నాం ఆయన్ని, అదే స్థాయిలో ప్రేమించలేకపోతున్నాం. ఎందుకని? ఎంత క్షమించాడో తెలిస్తే కదా ప్రేమించేది.
అపోస్తలుడైన పౌలు క్రీస్తును ప్రేమించాడు. తిరిగి ఎంత ప్రేమించాడు? వర్ణించలేము దాన్ని కదా, వర్ణించలేము. ఆయన మిగిల్చినటువంటి శ్రమల్ని నా శరీరంలో నేను సంపూర్తి చేస్తున్నా అంటాడు. అలాంటిది మనకి ఎప్పుడు అనిపించలేదు కదా, మరి ఆయనకి ఎందుకు అనిపించింది? ఆ నంబర్ తెలియాలి మనకి. ఎన్ని క్షమించాడు, ఎంత క్షమించాడని తెలిస్తే అంత ప్రేమ మనం చూపించగలుగుతాం. మనకు తెలియకనే అలా ఉండిపోయాం. బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి మంచోనండి, అలా ఏం లేదు బైబిల్లో. కాకపోతే కొంచెం మానసిక ప్రశాంతత కోసమో, లేకపోతే టీచింగ్ నచ్చో, లేకపోతే పద్ధతులు నచ్చో అలా చర్చకొచ్చి కూర్చుంటున్నాడు. వాడికి ఎప్పటికీ తెలియదు. స్వనీతి పరులకి క్రీస్తు అర్థం కాడు. స్వనీతి పరులు క్రీస్తుని తిరిగి ప్రేమించలేరు. ఎంత అప్పున్నారో క్రీస్తుకి వాళ్ళకు తెలిసేంత వరకు అదే స్థాయిలో క్రీస్తును ప్రేమించలేరు. ఈ సీన్ అంతా ఏంటంటే, యేసు ప్రభు ఆ మట్టి దారిలో నడుచుకుంటూ వచ్చి ఆ ఇంట్లో ప్రవేశించి కూర్చున్నాడు. ఆ మట్టి కొట్టుకుపోయిన ఆ కాళ్ళకి ముద్దులు పెట్టడం, కన్నీళ్ళతో తడపడం, తల వెంట్రుకతో తొడవడం, అత్తరు పోయడం, అది ఆవిడ ప్రేమ. ఆ రోజు క్రీస్తు ఒకవేళ వెనక లాక్కునే దానికి కూడా అవకాశం ఉంది. కానీ సిలువలో క్రీస్తున్నాడే, మేకులు కొట్టించుకున్నాడు పాదాలకి, వెనక లాక్కోలేడు అసలు. సిలువలో క్రీస్తున్నాడే, వేలాడుతున్నాడే, మేకులు దిగ్గొట్టుపడ్డాడే, ఈ కాలు వెనక లాక్కోడు. ఎంతటి పాపివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఆ ఊరిలో ఉన్న పాపాత్ముడైన స్త్రీ కాదు, ఈ గుంటూరు ప్రాంతంలో ఉన్న పాపాత్ముడైనా పర్లేదు, మొత్తం గుంటూరుకే వీడే నెంబర్ 1 పాపి అన్నా పర్లేదు, మొత్తం తెలుగు రాష్ట్రాలకి వీడు పాపి అన్నా పర్లేదు, ప్రపంచంలో నెంబర్ 1 పాపి అయినా పర్లేదు. ఆ ఊరిలో ఉన్న పాపాత్ముడైన స్త్రీ, ఆవిడ ఆ ఊరికి పెద్ద పాపి. పక్కూరితో పోల్చుకుంటే సెకండ్ ప్లేస్ రావచ్చు, చెప్పలేము. కానీ మొత్తం ప్రపంచంలోనే నెంబర్ 1 పాపి ఉన్నా సరే, సిలువలో వేలాడుతున్న క్రీస్తున్నాడే, మేకులు కొట్టించుకున్న క్రీస్తున్నాడే, పాదాలలో మేకులు కొట్టించుకున్నాడే, ఆ పాదాల దగ్గరకు వస్తే ఆయన వెనక్కి లాక్కోడు. ఆ పాదాలని ముద్దులు పెట్టుకోవచ్చు. ఎన్నైనా ఎంతసేపు అయినా ముద్దులు పెట్టుకోవచ్చు. నువ్వు పోసే అత్తరు ఆయనకు పనికిరాదు. అప్పుడు ఆయన పాదాల నుంచి జాలువారుతున్న ఆ రక్తం ఉందే, అది నిన్ను పరిమళంగా మార్చగలదు. మామూలు పాదాలని పాపాత్ముడైన స్త్రీకి ఇచ్చాడు. అందుకే ఆవిడ తట్టుకోలేకపోయింది ఆనందాన్ని, ఆ ప్రేమనే. మరి ఆ పాదాల్లో మేకులు కొట్టించుకున్నాడు అంటే ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని ఆయన. ఎంత పరిమళ తైలాన్ని తీసుకుని రావాలి, ఎన్ని ముద్దులు పెట్టాలి, ఎంతకాలం ముద్దులు పెట్టాలి. తల వెంట్రుకలతో తొడవడం కాదు, మొత్తం తలతోనే మన అంతరంగంతో తొడవాలి కదా. సువార్త అంటే పరిశీలకు అర్థం కాదు, అది పరమ పాపులకు శుభవార్త. పరమ పాపులకి మమ్మల్ని దేవుడు అంగీకరించడు, అయిపోయింది. నో, ఇక నా వల్ల కాదు అన్నప్పుడే సువార్త స్టార్ట్ అవుతుంది. నేనున్నా, నిన్ను బాగు చేస్తా అనేదానికి. నేను ప్రారంభంలో ప్రశ్న అడిగాను, ఏంటది? ఇప్పుడు చెప్పండి. ఈ 36 వచనం నుంచి 50 వచనం వరకు ఈ లేఖన భాగానికి బైబిల్ పండితులు పెట్టిన పేరు ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ అని. ఏం టైటిల్ పెడితే బాగుంటుంది చెప్పండి? స్వనీతిపరుడైన సీమోను అని పెట్టచ్చా? చివరికి వచ్చేప్పటికి ఆవిడ పాపాత్మురాలు కాదు. నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. తన నీతివంతురాలు. మరి పాపాత్మరాలు ఎందుకు పెట్టారు టైటిల్? అంటే ఫస్ట్ లైన్ చదివారు పాపం కదా. లోకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు అని ఉంటుంది. నో, తప్పిపోయిన కుమారుడు కాదు, తిరిగి వచ్చిన కుమారుడు టైటిల్ అది. తప్పిపోయిన నాణ్యం కాదు, దొరికిన నాణ్యం. తప్పిపోయిన గొర్రె కాదు, దొరికిన గొర్రె. టైటిల్స్ డిఫరెంట్గా పెట్టేశారు. నో, స్వనీతిపరుడైన సీమోను, వేషధారి అయిన సీమోను, మారు మనసు అక్కర్లేదనుకుంటున్న సీమోను, 500 అని తెలియక 50 అనుకుంటున్న సీమోను, ప్రభువుని గౌరవించని పరిసయుడు, ప్రభువు దగ్గర క్షమాపణ వేడనటువంటి పరిసయుడు. పెట్టుకోవచ్చు ఇవన్నీ.
ఈ లేఖన భాగం ఆవిడని గురించి కాదు, ఈ లేఖన భాగం ఇంట్లోకి పిలిచి కూడా ఆయన పక్కన పెట్టుకొని కూడా ఆయన ఎవరో గుర్తెరగనటువంటి పరిసయుడికి సంబంధించినటువంటిది, పరిసయుని గుడ్డితనానికి సంబంధించింది. గుడ్డి పరిసయుడు అని పెట్టాలి అక్కడ, ఇది టైటిల్. కానీ పాపం పాపాత్మ ఆయన స్త్రీని పెట్టుకున్నారు. పాపాత్మరాలు కదా ఆవిడ, క్రీస్తు దగ్గరికి రాకముందు, అది వచ్చిన తర్వాత పాపాత్మరాలు కాదు. సమస్య పాపులతో కాదు, సమస్య మేము పరిశుద్ధులు అనుకుంటున్న వాళ్ళతో ప్రపంచానికి. పాయింట్ అర్థమవుతుందా? సమస్య మేము పాపులమే అనుకుంటున్న వాళ్ళతో కదా ప్రపంచానికి. మేమేం పాపం చేసాం, మేమేం తప్పు చేసాం, మేము మంచోళ్ళమే కదా అనుకుంటున్న వాళ్ళతో ప్రమాదం ఉంది. వాళ్ళే ఈరోజు క్రీస్తుని వ్యతిరేకిస్తున్నది, వాళ్ళే ఈరోజు క్రీస్తుకి గౌరవం ఇవ్వకుండా అవమానపరుస్తూ ఉన్నది. అవునా? ఈరోజు క్రీస్తుని అగౌరవపరుస్తుంది ఎవర్రా అంటే మేమేం పాపం చేసాం అనుకుంటున్న వాళ్ళు. ఇక్కడ మనమంతా కూడి వచ్చాం, ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తిసం పొందాం. ఏమని? ప్రభు నేను పాపని. అందుకనే క్రీస్తు మనకు ఆరాధనకు యోగ్యుడు. మన ఆరాధన వ్యక్తి ఆయన. ప్రతి ఆదివారం, ప్రతి సందర్భంలో ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని. అందుకని క్రీస్తు మనం ఆరాధించగలుగుతాం. కానీ ఎవరైతే మేము పాపం చేయలేదు మేము మంచిలో అనుకుంటున్నారో వాళ్ళకి క్రీస్తు ఒక మత బోధకుడు, ఒక మత నాయకుడు, పరాయ మతం, మన ధర్మం కాదు, మన ప్రాంతం కాదు, మన దేవుడు కాదు. ఎందుకంటే మేము మంచోళ్ళం అనుకుంటున్నారు. పాపాత్మురాలైన స్త్రీ ఉంది కదా, తన పాపాన్ని గుర్తెరిగినప్పుడు క్రీస్తుని గౌరవించింది. కానీ నాకు క్రీస్తు దగ్గర నుంచి క్షమాపణ అక్కర్లేదు, నేను క్రీస్తు దగ్గర ఏదో కొత్తగా పొందుకోవాల్సిన అక్కర్లేదు, జస్ట్ భోజనాన్ని పిలిచాను అని క్రీస్తుని బట్టి ఏదో పాపులారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నాడే, ఆ వ్యక్తికి అప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి క్షమాపణ అర్థం కాదు. కాబట్టి మొదట మనలో ఉన్నటువంటి బలహీనతని, మనలో ఉన్నటువంటి భ్రష్టత్వం, మనలో ఉన్న పాపాన్ని మనం గుర్తించగలిగితే, ఈ స్త్రీలాగా గుర్తించగలిగితే క్రీస్తు దగ్గరికి ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా రావాలి. యావత్తు ప్రపంచం ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ క్రీస్తు దగ్గరికి రావాలి. సిలువలో వేలాడుతున్న క్రీస్తు పాదాల మీద పడి ముద్దులు పెట్టుకోవాలి, ఏడవాలి. ప్రభువా నాలాంటి పాపి కోసం ఇలా సిలువ మీద వేలాడావా, నీ పాదాలు నాకు ఇచ్చేసావా ముద్దు పెట్టుకోమని. అపవిత్రమైన పెదవులు నావే, నీ పరిశుద్ధమైన పాదాలను ముద్దు పెట్టుకోవడానికి ఇంత ప్రేమించావా, నాకంటే ముందు నన్ను ప్రేమించావా, నేను పుట్టక ముందే నన్ను ప్రేమించావా. ఆ కింద చూడు 49వ వచనం. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము ఆలోచించుకొనసాగిరి. ఎవరాయన పాపాలు క్షమించడానికి? ఆయనే సృష్టికర్త అయిన దేవుడు, నరావతారిగా వచ్చిన దేవుడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన నరావతారం వచ్చిన దేవుడు ఆయన మాత్రమే పాపాలు క్షమించగలడు. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. ఆయన తప్ప ఇంకెవరు రక్షించలేరు, ఆయన తప్ప ఇంకెవరు పాపాలు క్షమించలేరు. ఆయనే పాపాలను క్షమించేది. కాబట్టి యేసు అని పేరు పెడతావు. పాపాలు క్షమించడానికి ఇతడు ఎవరు? ఇతడే పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాళ్ళు తమలో తాము అనుకుంటున్నారంట, మనం చెప్పాలి ఈయనే పాపాలు క్షమించేది, ఇంకెక్కడా పాపాలు పోవు. మా ప్రాంతంలో ఒక నది ఉంది, ఆ నది పేరు ఏంటో తెలుసా? పాపాగ్ని నది. ఏంటంట? పాపం ఎప్పుడు ఎండిపోయి ఉంటుంది అది. నేను అడిగాను ఎందుకు పెట్టారు ఆ పేరు అంటే వాళ్ళు చెప్పారు, ఈ నదిలో మునిగితే పాపాలు కాలిపోతాయి. ఆ నదిలో మునిగితే ఏమవుతాయంట? పాపాలు కాలిపోతాయి. అందుకని తిరణాలు వచ్చినప్పుడు అందరూ ఆ నదికి ఇటువైపు జంటలు కొంటారు. ఎందుకని? కాలిపోతాయి. నేను అనుకున్నా బహుశా అందుకే ఇక్కడికి వచ్చి ఆ నది వెంబడి ఆ జంటలు కొంటారు మొత్తం వరుస పెట్టి. ఎందుకని? కాలిపోవడానికి కదా. అలా నదిలో పాపాలు కాలిపోవు. నదికి మనం పేరేదో పెట్టుకుంటే అది పాపాలు కాల్చుతుందని అర్థం కాదు. క్రీస్తు పాపాలను కాల్చగలిగినవాడు, క్రీస్తు పాపాలు క్షమించగలిగినవాడు. మనల్ని మోసపుచ్చుకోవద్దు బ్రతికినంతకాలం. మహా అంటే 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ 60, 70, 80 సంవత్సరాల్లో ఎవడో పేరు పెట్టాడు, ఇక్కడ వెళ్తే పాపాలు పోతాయి, అక్కడ వెళ్తే పాపాలు పోతాయి. మోసపోవద్దు, భ్రమపరచబడవద్దు. పాపాలు క్షమించబడే ఒకే ఒక్క చోటు, పాపులని అర్థం చేసుకునేవాడు, పాపాలను క్షమించేవాడు, మనకు నూతన జీవితాన్ని ఇచ్చేవాడు, మనల్ని ప్రతి సందర్భంలో కాపాడేవాడు, మన బలహీనతలను ఎరిగిన దేవుడు
ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన దగ్గరకు వచ్చి ఏడిస్తే, ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే, ఆయన పాదాలు పట్టుకుంటే మనకు భరోసా ఉంటుంది, మనకు నిశ్చయిత ఉంటుంది, మనకు ధైర్యం ఉంటుంది రేపు చచ్చిపోయినప్పుడు. అంతేగాని మనుషులు పెట్టిన పద్ధతులు, కట్టడలు, మనుషులు సృష్టించిన కల్పితాలలో మనం పాపక్షమాపణ వెతికితే దొరకదు, అది ఉండదు. పాపాలు క్షమించడానికి ఇతడెవడు? ఆయన క్రీస్తు, ఆయన యేసు, పాపుల రక్షకుడు ఆయన. 50వ వచనం, అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం కలదని వెళ్ళుము. ఏ విశ్వాసం? నా దగ్గరకు వస్తే నీ పాపాలు క్షమించబడతాయని నీ విశ్వాసం నిన్ను రక్షించింది. విశ్వాసం అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద కాదు, దేని మీద పడితే దాని మీద కాదు. నా దగ్గరకు వస్తే నీ పాపాలు నేను అర్థం చేసుకుంటాను, క్షమిస్తానని నీ విశ్వాసం చూసావా, అది నిన్ను రక్షించింది. సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన మీద విశ్వాసం ఉంచు. నమ్మి బాప్తిసం ముందు నీవు రక్షించబడతావు. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్త. సులభం. యేసు ప్రభుని దేవుడని, ఆయన నీకోసం సిలువలో ప్రాణం పెట్టాడని నీ హృదయంలో విశ్వసించు. ఆయన నీకోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, నీ హృదయంలో విశ్వసించు. దాని నోటితో ఒప్పుకో, బాప్తిసం రూపంలో బహిరంగంగా ప్రకటన చేయి, నీవు రక్షించబడతావు. లేదు ఇదంతా మత ప్రచారం కొట్టిపడేస్తే నాశనానికి వెళ్తామని లేఖనం చెప్తుంది. సువార్త ఇది పాపులకి శుభవార్త. క్రీస్తు సిలువ పాపులకు శుభవార్త, స్వనీతిపరులకి దుర్వార్త. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.